వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సీజన్ 3లో ఉన్నాం మనం. గత 41 రోజుల నుంచి ఎంతో విశేషంగా ధ్యాన సాధన ద్వారా అనుభవాలు పొందినటువంటి మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాం. మరి ఈ రోజు 42 రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకొచ్చారు మన మాస్టర్ నూకరత్నం గారు. నూకరత్నం గారు వైజాగ్ నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాలు పైగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, విశేషంగా అనుభవాలు పొందుతూ, పిరమిడ్ నిర్మించుకొని, ధ్యాన ప్రచారం చేస్తూ, ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ, తన్, మన్, ధన్ ఏది చేయగలిగితే అది చేస్తూ, చిన్న పిల్లలకి స్కూల్స్‌కి వెళ్ళి ధ్యానం చెప్తూ, ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి పత్రిజిత్ కూడా ఎన్నో అనుభవాలు పొందున్నారు. ఆ విశేషమైన జ్ఞానాన్ని ఈ రోజు మనం వారి మాటల్లోనే విందాం. వెల్కమ్ మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకేనా? ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ. వికసిత పుష్పాలకి వేల వేల ధన్యవాదాలు. అది మన గురువు గారైన మనందరి గురువు బ్రహ్మర్షి పత్రిజికి, స్వర్ణమాల అమ్మగారికి, అలాగే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకెంతో సహకరిస్తున్న మా వారికి, వజ్రాల లాంటి మా పిల్లలిద్దరికి, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు నూకరత్నం, అది గాజువాక. నేను 2005లో ఈ ధ్యానం మొదలు పెట్టాను. దానికి ముందు వేరే చిన్ముద్ర ధ్యానం చేస్తూ, అక్కడ కూడా సర్వీస్ చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుని ఇంకా 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 అన్న దాంట్లో నుంచి 2005లో కృష్ణమూర్తి ఆయనకి కృష్ణమూర్తి గారికి ఒకసారి కృతజ్ఞతలు. మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆయన మా వారి కోసం ఈ మెడిటేషన్ చేస్తే మంచిది అని సెంటర్ చూపించారు, కానీ ఈయన పట్టించుకోలేదు. సెంటర్ చూపించిన రోజు గాజువాక్ లో నేను ఎలా చూసానో తెలియదు, ఆ బోర్డు చూసిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళాలి. ఫ్యాన్ అనుకుంటా, బాగా సౌండ్ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఫ్యాన్. ఓకే, కంటిన్యూ. ఓకే. గాజువాక్ సెంటర్ చూపించారు, కానీ ఒక వారం 10 రోజులు వెళ్ళలేదు. తర్వాత నాకు అనిపించింది అక్కడ ఏముందో, మన కోసం ఒక మంచి విషయం చెప్పారు కాబట్టి వెళ్ళి చూద్దాం అనుకుని వెళ్ళాను. ఆగస్టు 22, 2005లో నేను సెంటర్కి వెళ్ళాను. అక్కడ 5-6 మాత్రమే ఉన్నారు. సిఎంఆర్ రాజు గారు బయట ఉన్నారు. కానీ నాకు అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎంతో మొహమాటంగా అనిపించి, కుర్చీలో కూర్చుని ఉన్నారు కదా వీళ్ళు, కుర్చీలో కూర్చొని ధ్యానం అన్నది ఒక పవిత్రమైన పదం కదా, ఎలా చేస్తారు ఇక్కడ అనుకున్నాను. కానీ లోపల క్లాస్ జరుగుతుంది. ఆ 4-5 క్లాస్ విని బయటకు వస్తూ చాలా బాగుంటది వెళ్ళండి అన్నారు. రాజుగారు కూడా ఈసారి చూడండి, నచ్చకపోతే రావద్దని చెప్పారు. సరేలే, ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళకుండా ఎలాగాని మా ఫ్రెండ్ వేరే లోపలికి వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేయమన్నారు. వంశీ సార్ అన్నారు. అప్పుడు మంగళవారం పూట ఆయన వచ్చేవారు అక్కడికి. ఆ 10 నిమిషాల మెడిటేషన్ లో ఇప్పుడు కూర్చుంటే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంక చేయక్కర్లేదులే అన్నట్టు కూర్చున్న దానికి నాకు అద్భుతమైన అనుభవం. నా ఇష్టదైవం కనిపించారు. దాని తర్వాత నాకు అప్పటికి 3 ఏళ్ల ముందు మా అన్నయ్య బాడీ వికెట్ చేస్తున్నారు. ఆ 3 సంవత్సరాలు నేను చాలా సఫరింగ్ మాట. అలా అలా ఎందుకు జరగాలి, అసలు ఎందుకు జరగాలని ఒక కసితో ఉన్నాను నేను దేవుళ్ళ మీద, అందరి మీద. మా అన్నయ్యే నాకు అద్భుతంగా కనిపించారన్నమాట. నా ఎదురుగా ఆయన చక్కని చిరునవ్వుతో ఎంతో ఆనందంగా కనిపించారు. అక్కడికి నాకు లోపల నుంచి ఒక బరువు ఏదో తీసేసినట్లుగా అనిపించి హ్యాపీగా మెడిటేషన్ నుంచి బయటకు వచ్చానమాట. నాకు తెలియకుండా నవ్వుతూ కూర్చున్నానంట, తర్వాత తెలిసింది. ఆ ఫీలింగ్ ఇంకా అలా ఉండిపోయింది మాట ఇప్పటికి ఎప్పుడు. దాంతో బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఏమో నేను ఇంకెప్పుడు రాను, నాకు తలనొప్పి వచ్చిందన్నారు. సరేలే చూద్దాం, రేపు సాయంత్రం కదా మళ్ళీ వచ్చేది మనం అని దారిలో అనేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మర్నాడు సాయంత్రం నాకంటే ముందు ఆవిడే తయారయ్యి రండి వెళ్దాం అన్నారు. అక్కడ బోర్డు మీద రాసింది 41 రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే దీని ఫలితాలు పొందొచ్చు అని. నాకు ఆ పదాలు బాగా నచ్చినాయి మాట. 41 రోజులు కదా, ఎన్నో చేస్తున్నాం, ఇది కూడా చేద్దామని చెప్పి ఆ మర్నాడు కూడా చక్కగా ఆ టైం టు టైం సాయంత్రం 4:30కి వెళ్ళడం, 5:30, 6 లోపల ఇంటికి రావడం చేసేవాళ్ళం.
ఒక 6 నెలలు గడిచిన తర్వాత నాకు ఇంకా లోపల నుంచి విపరీతమైన సంఘర్షణ అన్నమాట. అరే! అందరికీ ముక్కుంది, శ్వాస ఉంది, ఎవరో చేయట్లేదు. బయటేమో చ చేయవలసినోళ్ళు బోలెడు మందున్నారు. అక్కడికొచ్చేవాళ్ళు తక్కువొస్తున్నారని జెప్పి ఏవేవో ఆలోచనలు. అక్కడికి నేనే ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించేసినట్లుగా ఫీల్ అయిపోయేదాన్ని. అలా అని నేను చెప్దామంటే నాకు మాటలు రావు, బయటికెళ్ళడం తెలీదు. ఎలా అన్నదానికి 2006లో మాకు మేమే, మా ఫ్రెండు ఒక నలుగురు, ఐదుగురు కలిసొచ్చేవాళ్ళం. మేమే దారిలో మాట్లాడుకున్నాం. మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ధ్యానం పెడదాం అక్కడక్కడగా పెట్టి చక్కగా చేద్దాం అని చెప్పి ప్రచారం మొదలుపెట్టాము. ఇంటింటి ధ్యానం అని 41 రోజులు ఎక్కడైనా చిన్న హాల్ తీసుకుని అలా చేస్తూ వీర జగదీశ్వరి మేడంకి కృతజ్ఞతలు చెప్పాలి. అంత గొప్ప సెంటర్ గాజువాకలో విశ్వ విజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ అది. మేడం కూడా మాకెంతో అన్ని సలహాలు చెప్పేవారు చక్కగా. ఎలా ఎళ్ళాలి, ధ్యాన ప్రచారానికి ఎలా చెప్పాలి, చిన్నపిల్లలకు చెప్పినట్టుగా మమ్మల్ని ప్రోత్సహించేవారు. స్కూల్స్, కాలేజీలు, పల్లెటూర్లకెళ్ళి చెప్పటం. ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరిగేదన్నమాట. ఆ జరిగే క్రమంలో నాకు విపరీతంగా పర్సనల్‌గా సాధన చేయాలనిపిచ్చేది. ఇది ఒక్కటే సరిపోదు. మన ఇండివిడ్యువల్‌గా సాధన చేయాలి అన్నదానికి నేను కూర్చుండిపోయేదాన్ని విపరీతంగా. ఆ కూర్చునే క్రమంలో ఎంతో మంది ఫ్రెండ్స్ వచ్చి కూర్చునేవాళ్ళు. ఇంటికొచ్చి ఎప్పుడూ ధ్యాన సాధన జరిగేది ఇంటి దగ్గర. అలా చేస్తూ ఉండంగా మా ఫ్రెండు బుజ్జి అని తనకొక అనుభవం వచ్చింది. నీ దగ్గరున్నది ఇవ్వు అని. అప్పటికి ఆవిడ చిన్న పిల్లల్ని చూసుకుంటున్నారు. మేము గూడా అంతంతే. ఆ టైంలో మీ దగ్గరున్నది అంటే మేము రెంట్‌కుండేవాళ్ళం. ఆవిడేమో ఓన్ హౌస్. మెట్లు లేని ఒక ఇంటికి పిరమిడొచ్చింది. నీ దగ్గరది ఇవ్వు అంటే అయితే పిరమిడ్ ఇవ్వాలేమో యూనివర్స్‌కి అని మేమిద్దరం ఆలోచించుకొని పిరమిడ్ కట్టించాం 2009లోనో, 8లోనో. దాని తర్వాత ఇంకా ప్రచారం పెరిగిందన్నమాట. మా వైపు నుంచి మేము సాధ్యమైనంతగా ధ్యాన ప్రచారం చేస్తూ, ఆ పిరమిడ్‌లోకొచ్చిన వాళ్ళకి చక్కగా ధ్యానం నేర్పిస్తూ, వీలైనంతగా బయట ఊళ్ళెళ్తూ అలా చేస్తూ ఉన్నాము. నేను ధ్యానం మొదలుపెట్టిన ఓ 3 నెలలకి పత్రిసారిని చూసాను. స్టీల్ ప్లాంట్ వస్తే అక్కడికి అందరం ఈ ఏరియా నుంచి ఒక 2 ఆటోలు పెట్టుకుని వెళ్ళాము. ఆయన్ని ఫస్ట్ టైము చూసినట్లుగా అనిపించలేదు నాకు. ఆయన నాకు చక్కని దగ్గర బంధువులాగా, మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఎక్కువ ఫ్రెండ్ లాగే ఒక గొప్ప స్నేహితుడిలాగా అనిపించారు. చనువుగా దగ్గరికెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత అందరూ అదేంటి అంత ఎళ్ళిపోయారు అలా అంటే అప్పుడు తెలిసింది అలా అవునా! అలా ఎళ్ళలేరా? ఎందుకెళ్ళలేరసలు? ఆయన గురువు కదా! మనకెంతో హెల్ప్ చేస్తున్నారు గదా! ఆయన మనకు అర్థమైనా అవ్వకపోయినా ఆయన నుంచి ఎంతో తీసుకుంటున్నాం కదా! ఎందుకు భయం అనుకున్నా గానీ, ఆ తర్వాత తెలిసింది ఆయన కొడతారు, తొందరగా ఎవరు ఎళ్ళరు అని. నాకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా నేను చాలా దగ్గరగా ఆయనతో ఉండగలిగాము. దాంట్లో భాగంగానే అది ధ్యాన ప్రచారం చేస్తున్న క్రమంలోనే నాకు తెలియకుండా ప్రతి పిరమిడ్ దగ్గరికి, కట్టే పిరమిడ్ దగ్గరికెళ్ళేదాన్ని. చైతన్య నగర్‌లో గాని, అనకాపల్లిలో గాని ఎక్కడైనా సరే మాక్సిమం రామలక్ష్మి గారు ఆవిడ కొలతలవి ఇస్తారు. ఆ ఫార్ములా చెప్తారు. ఆవిడతో పాటుగా నేనెళ్ళేదాన్ని. చక్కగా నాకు తెలియకుండానే అక్కడ డీప్ మెడిటేషన్ చేసేదాన్నమాట. ప్రతి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ దగ్గర. చిన్న పిరమిడ్ అయినా, పెద్ద పిరమిడ్ అయినా. అది చాలా నచ్చేది నాకు. అబ్బా! ఎంత గొప్ప పని చేస్తున్నారు నాకే అనిపిచ్చేది ఎళ్లి వచ్చిన తర్వాత. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేముండేది గాజువాకలో 70వ వార్డు. ఈ 70వ వార్డులో కూడా ఒక 5, 6 పిరమిడ్స్ వచ్చినియి. ఈ మధ్య కాలంలో ఏ ఇంటింటి ధ్యానం అని పెట్టి చక్కగా 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న సర్వీస్‌లో విపరీతంగా పిరమిడ్‌కొచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను కూర్చునున్న పిరమిడ్. ఈ పిరమిడ్ లోపలైతే కొంతమందే సరిపోయేవారు. బయట అంత సదుపాయంగా ఉండేది కాదు. ఒక ఆవిడకి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏంటంటే బోలెడు మందొస్తారంట మేడం. అసలు చాలా మంది కనిపిస్తున్నారు అనంటే,
అయ్యే అంతమంది వస్తే ఎక్కడ కూర్చుంటారో అన్న దేంట్లో ఒక రోజు 3 గంటలు అఖండ ధ్యానం పెడితే, అంటే సిట్టింగ్ సిద్ధ ఆసనం ఆసనం రావాలి, ఆసన సిద్ధి అందరికీ కావాలని ఏదో మాటల్లో నేను చెప్తే వాళ్ళకు వాళ్ళు అయితే చేద్దాం మేడం అని చెప్పి వాళ్ళందరూ ధ్యానానికి వచ్చేసారు. బయట మా వారేమో అవి ఇవి వేసి కూర్చోబెట్టారు. అక్కడ కూడా కొంచెం ఎండ తగిలేదు. అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఇలా అయితే ఎలాగా మరి వీళ్ళందరికీ సదుపాయం ఎలా ఇవ్వాలి అనుకునే క్రమంలో చక్కగా ఎన్ఏడిలో ఉన్న రామలక్ష్మికి, గాజువాకలో ఉన్న మా ఫ్రెండ్ ఉషాకి, నాకు ఒకేసారి ఒకే ఆలోచన మా లోపలికి వచ్చింది. ఎలా అంటే ఉషా గారు పిరమిడ్ కట్టాలని. ఎవరింట్లో వాళ్ళకే అనుభూతి వచ్చింది. వెంటనే ఫోన్లు కూడా చేసుకున్న వెంటనే ఉషా అన్నారు, మీ ఈయన్ని ఒప్పించాలి ముందు మేడం అనేసి. సరే అది రావాల్సి ఉంటే వస్తుంది రండి అని చెప్పాము. దానికి మేడ మీద కడదాము అని ఆవిడ అనుకునేటప్పుడు వాళ్ళ అబ్బాయి బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. మేడ మీద వద్దమ్మా, కింద అయితే అందరికీ సదుపాయంగా ఉంటది, గార్డెన్ లో కట్టండి అని. అక్కడ వెంటనే విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ బోల్డ్ అనే కార్యక్రమాలు చేస్తున్నావు అనుకోకున్నా. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ 2 ఏళ్ల నుంచి. అదొక గొప్ప అనుభవం ధ్యాన ప్రచారంలో. అలాగే పర్సనల్స్ కి వచ్చేసరికి అసలు మా వారి హెల్త్ ప్రాబ్లం మీద వచ్చాము మేము. వచ్చిన 6 నెలలకి ఈయనకి చక్కగా ఆలోచన విధానం మారింది. ఆయన హెల్త్ కోసం సఫర్ అయ్యి ఆయన దాన్ని పక్కకు పెట్టేసి బుక్స్ చదవడం, ధ్యానం చేయడం, నాకు సలహా చెప్పడం, ఇలా చేస్తే బాగుంటది, ఇంకా ఇంకా బాగా ఇలా చేయొచ్చు, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేవారు. ఇప్పటికి అలా చెప్తూనే ఉంటారు. నేను బయటికి వెళ్ళాలి అంటే ముందు ఆయనే నన్ను చక్కగా పంపిస్తారు. నాకు బద్ధకం కొంచెం. ఆయన ప్రోత్సాహంతో నేను చక్కగా వెళ్ళి అన్ని చేసి రాగలుగుతున్నాను. పెద్ద పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మేము అఖండ ధ్యానం జరిగేది ఇంట్లో. పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు 7 గంటల ధ్యానం చేయాలని అలా పెట్టాము. నాకు సపోర్ట్ ఎక్కువ ఇక్కడ, చక్కగా బోల్డ్ మంది అందరూ సహకరిస్తూ ఆ పని అక్కడనే జరిగేది. నా పర్సనల్స్ ఏ పనులున్నా, పిల్లలున్నా, ఏం జరుగుతున్నా కానీ ఆ పనులన్నీ జరిగేవి మరి ఎంటకుండేటప్పుడు. పాప తనకు తెలియకుండానే 7 అవర్స్ కూర్చుండిపోయింది ఒకరోజు. మేమందరం అరే 8వ నెల గర్భిణీతో ఉన్న పిల్ల ఇలా కూర్చుందేంటి, ఎలా అనుకున్నాము. నాకు లోపల నుంచి చాలా రిలాక్స్ గా ఉంది. ఫ్రెండ్సే అన్నారు అలా కూర్చుండిపోతే మంచినీళ్ళు అయ్యి తాగితే బాగుండు అని. ఎవరో ఇది ఇచ్చారు, తాగింది. కానీ తనకి 3rd మంత్ ఉన్నప్పుడే లోపల బాబున్నాడని తెలిసిందని చెప్పింది. అలాగే డెలివరీ టైంలో మేము గాజువాకలో మెయిన్ ఒక మేడం వచ్చి క్లాస్ ఉంది, కంపల్సరీ వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఈ అమ్మాయి పెయిన్స్ వచ్చినాయి. నాకు దారిలో గుర్తొచ్చింది. ఎలా అంటే లోపల నుంచి నాకు చెబుతుంది, తనకి ఇప్పుడు ఎలా అయినా టైము అని, నొప్పులు వస్తాయని. అక్కడికి వెళ్ళిన మేము ఉదయం 10ంటికి వెళ్ళాము, 2ంటికి ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర నుంచి అక్కడ నుంచి వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. చక్కగా ముందే డాక్టర్కి చెప్పింది సిజేరియన్ చేయకూడదు అని. ఏమైనా కానీ నార్మల్ నేను డెలివరీ చేసుకుంటాను అనేసి తెలిసిన డాక్టర్. ఆవిడ కూడా వెయిట్ చేసి చక్కగా నార్మల్ డెలివరీ చేశారు. చక్కని బాబు, తను అనుకున్నట్టుగానే బాబు పుట్టాడు. స్వామి వివేకానంద పుట్టినరోజు, పుట్టిన తారీఖు, పుట్టిన టైంకి పుట్టాడు వాడు, జనవరి 12. అదొక మిరాకిల్ గా అనిపించింది మా అందరికి. డాక్టర్ బయటకు వచ్చి చెప్పింది, ఈ పిల్లోడు స్వామి వివేకానంద పుట్టినరోజు పుట్టాడు అని. ఇంటికి వచ్చేసిన తర్వాత కరెక్ట్ గా ఆ బాబు పుట్టిన 7వ రోజుకి పత్రి సార్ వచ్చారు. నేనైతే మామూలుగా ఒక ప్రోగ్రామ్ కి, పెదగంటాడు ప్రోగ్రామ్ కి వెళ్ళాను. కానీ మేడం మేము బాబుని తీసుకుని ఇంటికి రండి అని చెప్పారు. బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళాలంటే ఎలా, చిన్న పిల్లోడు కదా అనుకున్నాము. కానీ మరి అది
ఏ కార్యకారణమో తెలీదు. చక్కగా బాబుని తీసుకొని వెళ్ళగలిగాం. బాబుని ఎత్తుకొని చక్కగా మెడిటేషన్ చేశారు పత్రి సారు మేడం గారి ఇంట్లో. 1 గంట మెడిటేషన్ చేసి సారే వాడికి పేరు కూడా పెట్టారు, ఋషి కీర్తి సూర్య అని. దాని తర్వాత ఎక్కడ ధ్యానమైనా మాక్సిమం బాబుని పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఎన్ని గంటలైనా కూర్చునేటప్పుడు చక్కగా ఒళ్ళో కూర్చున్నాడు అంటే నిద్రపోయేవాడు. మెలకుగా ఉన్నా నిద్రపోయేవాడు. మాకు సాధనకి ఇబ్బంది పెట్టేవాడు కాదు. చాలా అద్భుతంగా సహకరించేవాడు. దాని తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ ధ్యానం చేస్తూ ఉంటూ మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ధ్యానం చేయాలి అనుకునేదాన్ని. ఈ మధ్యకాలంలో 8 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి దగ్గర ఒక గ్రామంలో 2020లో అనుకుంటాం వృద్ధాశ్రమంలో పిరమిడ్ కట్టించాం. ఇక్కడ వైజాగ్ లో సాధనా పిరమిడ్ తరపు నుంచి కొంతమంది ఫ్రెండ్స్ తన్మందన్ హెల్ప్ చేస్తే అక్కడ ఒక పిరమిడ్ అద్భుతంగా నిర్మించాము. ఈ మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ అన్నయ్య గారి కొబ్బరి తోటలో ఒక అద్భుతమైన పిరమిడ్ 18 వచ్చింది. ఆ పిరమిడ్ దగ్గర ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి లక్షవారం 1 డే వర్క్ షాపు, ప్రతిరోజు ధ్యాన సాధన జరుగుతుంది. చాలా పిరమిడ్స్ విషయం ఎక్కువ మాక్సిమం నా దగ్గర ఉంది. అనకాపల్లిలో పిరమిడ్స్ కానీ ఎక్కడెక్కడైనా పిరమిడ్స్ సంబంధించి నేను ఎక్కువ వెళ్ళాను కాబట్టి పర్సనల్ గా కూడా ఆ పిరమిడ్స్ రావడం అవన్నీ నాకు చాలా ఆనందం అన్నమాట. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా పిరమిడ్ కోసమే మాట్లాడేవారు. పిరమిడ్స్ రావాలి రావాలి అని చెప్పేవారు. ప్రకృతి వ్యాలీలో ఒకసారి ఎన్ని పిరమిడ్స్ ఎలా వచ్చేస్తాయి సార్ అంటే కొంతమంది కూర్చున్న దగ్గర వచ్చేస్తాయి, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, బయటికి కనిపిస్తాయి అని చెప్పారు. నిజంగానే ఈ రీసెంట్ గా కొబ్బరి తాటలో వేసిన పిరమిడ్ కోసం అయితే నేను ఎప్పుడూ ఊహించలేదు అక్కడ పిరమిడ్ వస్తుందని. సరదాగా మా చెల్లి మేము మాట్లాడుకున్నాము, వదినాలను అడుగుదామా అని అనుకున్నాము, అడిగేసాము. ఆ పిరమిడ్ చక్కగా 6 లక్షలు అయ్యింది ఖర్చు, కానీ అద్భుతంగా అందరి సహకారంతో పిరమిడ్ వచ్చింది. అక్కడ అద్భుతంగా బోల్డ్ మంది ఆ పిరమిడ్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఒక 4 months అయింది పిరమిడ్ ఓపెనింగ్ అయ్యి. సార్తో అయితే నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ మాట. ఎక్కువ చాలా చనువుగా ఒక పర్సనల్ ఇంట్లో అందరికంటే ఒక తల్లి తండ్రి గురువు దైవం ఎంత క్లోజ్ గా ఉంటారో అంత దగ్గర బంధం ఎక్కడున్నా కానీ. పరుగులు ఆయన చెప్పింది ప్రతిదీ ఆచరించేయాలని. కానీ అందరికి అన్ని సాధ్యం కాదు. కొన్ని అయితే నేను ఆయన చిన్న బుక్స్, పాకెట్ బుక్స్ సెంటర్ లో చూసి చదివేటప్పుడు సాధనలో ప్రతి వారానికి ఒకసారి మౌనం చేస్తే బాగుంటది అంటే నేను నా కొత్తల్లో ధ్యానంకి వచ్చిన కొత్తల్లోనే నేను మొదలు పెట్టాను. ప్రతి శుక్రవారం మౌనం ఉంటాను. అది ఇప్పటికీ చక్కగా చేయగలుగుతున్నాను. అది నాకు అనిపిస్తుంది. మామూలుగా అడుగుతారు మర్చిపోయి మాట్లాడట్లేదా అని. అస్సలు అది చెక్ చేసుకుంటున్నాను ఇప్పటికి. అస్సలు అవ్వట్లా, మిస్ అవ్వట్లా. మాక్సిమం పూర్తిగా శుక్రవారం మార్నింగ్ నుంచి శనివారం మార్నింగ్ వరకు నోరెప్పుకున్నానే ఉండగలుగుతున్నాను. అది ఏదో వస్తుంది ఏదో జరుగుతుందని కాదు, కానీ నాకు నేను టెస్ట్ మాట. నేను నా ఎరుకలో నేను ఉన్నానా లేదా, అవేర్నెస్ గా ఉంటున్నాను అని తెలుసుకోవడం కోసం చేస్తున్నాను. చాలా బాగుంటది మౌనం. ప్రతి ఒక్కరూ చేస్తే చాలా అద్భుతం అసలు. దాంట్లో తెలియకుండానే మనకి చాలా 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 లాభాలు జరుగుతాయి. మెయిన్ గా సాధన బాగుంటది, మాట మీద ధ్యాస ఉంటుంది. ఇంకా పత్రిసారితో టూర్లు అంటే ఆ రోజుల్లో 2007లో అనుకుంటా పాపికొండలు ట్రెక్కింగ్ ఎంత అద్భుతం అంటే అసలు
ఎన్నో లాంచ్ పెద్ద పెద్ద ఆ షిప్పులు ఆయన అన్ని అరేంజ్ ఇచ్చారు చక్కగా. ఒక నైట్ అంతా పాపికొండల్లో ఇసుక తిన్నెల మీద చీకట్లో వెన్నెల వెలుగుతో నైట్ అంతా మెడిటేషన్ చేపించారు. అక్కడే వంటలు చేసి పెట్టించారు. అసలు అద్భుతమైన ట్రిప్ అది. 4 రోజులు అనుకుంటా, 5 రోజులు ఇక్కడ నుంచి నేను వెళ్ళాను. అప్పుడు కూడా పత్రి సార్తో దగ్గరగా ఆయన చైతన్యంలో చక్కగా గొప్ప సాధన చేయగలిగాం. దాని తర్వాత కాశీ వెళ్ళేటప్పుడు మాకు తెలియకుండానే కాశీ టూర్లో పత్రిసారి ప్రోగ్రామ్ అని తెలుసు కానీ మేమేమి అది పట్టించుకోలేదు, వెళ్ళాలి అనుకోలేదు. మా ఫ్రెండ్ చిన్నారి వాళ్ళ ఫ్యామిలీతో కలిపి కొంతమంది మెడిటేటర్స్ అందరూ ఫ్యామిలీసే అందరినీ గ్యాదర్ చేసుకుందంట తను. 26 మంది అనుకుంటా. అయితే అందులో ఒక ఫ్యామిలీ రావట్లేదని మాకు అప్పటికప్పుడు చెప్పి ఆ టికెట్స్ అలాగే ఉన్నాయి కదా, మీరిద్దరు వచ్చేయండి అని మా వారికి ఫోన్ చేసి చెప్పారు. ఆ ట్రిప్ అద్భుతం. 16 రోజులు. అప్పుడు నాకు అనిపించిందట, పత్రిసార్తో ప్రోగ్రాము కానీ నేను రానని చెప్పాను. నేచర్ నన్ను అద్భుతంగా తీసుకొచ్చింది. అది కూడా చాలా మిరాకిల్ గా అన్ని చూడగలిగాము. ఎన్నో ప్రదేశాలు తిరిగాము. దానికి వేణుకి చిన్నారికి థ్యాంక్స్ చెప్పాలా. అలాగే అమర్నాథ్ టూరు స్టీల్ ప్లాన్ డాడీ ద్వారా. ఊరికే డాడీ ఏం చెప్పినా ఏం చేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము మెడిటేషన్కి వచ్చిన తర్వాత గాజువాక్ సెంటర్ లో ఒకసారి మేమందరం అక్కడ నేను మొదలు పెట్టేటప్పటికి చాలా చిన్న రూమ్ ఉండేది. తర్వాత ఒక సంవత్సరం లోపల 3 ఫ్లోర్లు మేడం ఖాళీ చేయించి మొత్తం సెంటర్ చేశారు. అంత జనాలు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు ప్రతి నెలలోని 3 రోజులు క్లాసులు అయ్యాయి. అలా 3 రోజుల వర్క్ షాప్ లో డాడీ నేను దూరం నుంచి చూశాను. ఆయన బాక్స్ పక్కన పెట్టుకొని మేము మేడ మీద మైక్ లో క్లాస్ వింటున్నాము. ఆయన ఏదో పక్కన నుంచి ఇలా వేసుకుంటుంటే ఏంటో ఈయన క్లాస్ వింటూనే ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో తింటున్నారు అని నేను లోపల ఊరికే జనరల్ గా అనుకున్నాను. ఆ పక్క నుంచి తీసి నాకు ఇచ్చి అలా పరిచయం చేసుకున్నారు డాడీ. అక్కడ డాడీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మా వారు చాలా అంటే ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, పరిస్థితులు అన్నిట్లో నుంచి చాలా డల్ గా చాలా ఫీల్ అయ్యేవారు ఆయనలో ఆయన. ఫస్ట్ టైం డాడీ చూసినప్పుడు ఈయన్ని హగ్ చేసుకున్నారు. డాడీకి ఆయన కోసం తెలీదు, మాకు అసలు అంత పరిచయం లేదు. దాని తర్వాత మా వారు చాలా ఫ్రీ అవడం. అప్పుడు ఇప్పటికి ఎప్పుడు డాడీ మా సార్ కూడా చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు, క్లోజ్ గా. అలాగే అమర్నాథ్ టూర్ గురించి మా వారిని మామూలుగా ఫోన్ లో అడిగేశారంటే ఈయన ఓకే చేస్తారు. నాకు తెలియదు విషయం పూర్తిగా. ఆ టూర్ ఏమో అంత కఠినంగా ఉంటుందని నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. ఏంటి ఇలా బుక్ చేశారు అని అంటే, డాడీ అడిగారు, నాకు ఎందుకో వెళ్తే బాగుంటది అనిపించింది తప్ప ఇవేవి నేను ఆలోచించలేదన్నారు. అది అద్భుతమైన ట్రిప్ నిజంగా. డాడీకి ఈ సందర్భంగా అమర్నాథ్ టూర్ కి మూల కారణం డాడీయే. థ్యాంక్ యూ డాడీ. మా వారికి కూడా చెప్పాలి, ఎందుకంటే అద్భుతమైన ప్రయాణం అది. అసలు ఆ మంచు ఊరికే మామూలుగా అందరూ చెప్తే వినేదాన్ని నేను. అక్కడ మంచులో ఇంకా ఉంటది, మంచుతో తయారు చేయబడి నేచురల్ గా వస్తుంది అన్నది. అది రియల్ గా చక్కగా వెళ్ళి చూడగలిగాము. ఆ ట్రిప్ చాలా బాగా జరిగింది మాకు. మా ఫ్రెండ్ కూడా నేను అడిగిన వెంటనే మా లక్ష్మి గారు అని మా ఫ్రెండ్ కూడా వచ్చారు ఆ ట్రిప్ లో. ఇంకా గుర్తు రావట్లేదు. మెయిన్ మీకు ధ్యానంలోకి రాకముందు వచ్చిన తర్వాత మీలో వచ్చిన చేంజ్ ఏంటి? నాకు చాలా కోపం ఉండేది. మెయిన్ గా దేవుడి మీద ఉండేదట. ఈయన ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తాడు ఏంటి అనుకునేదాన్ని. అలాగే మా అన్నయ్య గురించి చాలా ఫీల్ అయ్యాను. నాకు ధ్యానం ముందు ఏంటంటే, దేవుడి గుడికి వెళ్తే అడుగుతున్నారు కదా, ఆయన ఎలా ఇస్తున్నాడు వీళ్ళకి, ఎలా కోరికలు తీరుస్తున్నాడు, వీళ్ళకి రావాల్సింది ఏమొస్తుంది అనుకునేదాన్ని చిన్నప్పుడు. మా పిన్నితో వెళ్ళి గుడికి వెళ్ళినప్పుడు అది.
దానికి ఆన్సరు నేను చదివిన బుక్స్, అలాగే నేను చేసిన సాధనలో కూడా మనం యద్భావం తద్భవతి ఎంత అద్భుతంగా పనిచేస్తదన్నది నేను అవగాహన చేసుకున్నాను. అలాగే ఈ మతాలు ఇవన్నీ ఎవరు పెట్టారన్న దానికి కూడా ఆన్సరు బుక్స్ ద్వారానే నాకు అవగాహన వచ్చింది. నేను బుక్స్ బాగా చదువుతానన్నమాట. నేను ధ్యాన ప్రచారం నాకు మాట్లాడడం రాదు, బయటికి వెళ్ళడం తెలియదు కాబట్టి నేను ఎలా చేయాలి అన్నప్పుడు గాజువాక సెంటర్‌లో అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మేము తెప్పించుకునేవాళ్ళం. తెప్పించుకున్న అది బుక్ చూసినప్పుడల్లా ఇది అందరింటికి వెళ్ళిపోతే ధ్యాన ప్రచారం అయిపోద్ది కదా అనుకునేదాన్ని. అనుకునేటప్పుడు మేడం ఒకసారి 2 సార్లు ఒక బుక్ దానికి సంబంధించిన రిసిప్ట్లు ఇచ్చారు బుక్కు. అది 10 ఉంటాయి. నేను అందరితోని అడిగి కట్టించానన్నమాట. చాలా ఈజీగా చేయగలిగాను. అది చాలా బాగా అనిపించింది. నాకు బుక్ చదవడం ఇష్టం కాబట్టి అలా ఎంతో మంది చదవాలనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం వెళ్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఫస్ట్ ధ్యాన ప్రచారం మొదలుపెట్టింది ధ్యానాంధ్రప్రదేశ్‌తో. ఆ రోజుల్లో మన పిఎంసిలో ఆనంద్ చిన్నపిల్లోడుగా గాజువాక సెంటర్‌కి వచ్చాడు. తను కూడా ఆ ధ్యానాంధ్రప్రదేశ్ వర్క్ మీద అక్కడికొచ్చి ఆ బుక్స్ పట్టుకొని వచ్చాడన్నమాట. ఫస్ట్‌లో మేడం 1, 2 తెప్పించి అక్కడ పెట్టేవారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ చేసేవారు. తనొచ్చి ఎక్కువ ఆ రిసిప్ట్ బుక్స్ తెచ్చి అందరూ ఇది నింపి మీరు మనీ బుక్ పంపిస్తే సరిపోతుంది. ఎవరింటికి వాళ్ళకి అడ్రస్‌కి బుక్ వస్తదని చెప్పడానికి తనొచ్చినప్పుడు నేనెక్కడా చనువుగా దగ్గరికి ఎక్కడికి వెళ్ళను. కానీ నేను 100% ఎంతో ఇష్టంగా చేస్తున్న అప్పటికే నేను కట్టిస్తున్న ఆ ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ కోసం ఆనంద్ దగ్గరికెళ్ళి చెప్పారన్నమాట. హాయ్ నేను కూడా ఇదే చేస్తున్నాను. నేను ధ్యానంకొచ్చిన దగ్గర నుంచి అందరితోని రిక్వెస్ట్ చేసి అప్పుడు చాలా తక్కువ డబ్బులు ఇంకాని. రిక్వెస్ట్ చేసి బుక్ మీ ఇంట్లో ఉంటే మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్లేదని చెప్పి కట్టేస్తున్నానంటే గ్రేట్ మేడం. నాకు ఎందుకో 10th క్లాస్ తర్వాత ఇది చేస్తే చాలా అందరింటికి ధ్యానం వెళ్తది అనుకున్నాను మేడం. నేను కూడా ఇది ఇష్టంగా చేస్తాను ఈ పని అని చెప్పాడు. అప్పుడు కూడా తను 2, 3 బుక్స్ ఇస్తే నింపాను. చక్కగా చాలా నచ్చేదన్నమాట నాకు. ఎందుకంటే ఆ ఇంట్లో ధ్యానం వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ ఇంటికొచ్చైనా ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ చూసి ఇది ఏంటని అడుగుతారు. కనీసం ధ్యానము అన్నది తెలుస్తుందని. అలాగే ధ్యానము అన్నది నాకెలా అనిపించేదంటే ఇంత సులువైన ధ్యానాన్ని ఎందుకు ఇంకా ఎవరు తీసుకోవట్లేదు అనుకునేదాన్ని. తర్వాత అవగాహనకొచ్చింది. ప్రతిసారి ఎక్కడో సందర్భంలో అన్నారన్నమాట. ఎన్నో జన్మలు గడిస్తే గాని ధ్యానం అనేది మన దగ్గరికి చేరదు అన్న విషయం చెప్పారు. అప్పుడుతో కొంచెం ఆతురత తగ్గింది నాకు. స్పీడ్‌గా కాకుండా నిదానంగా అర్హత పొందిన వాళ్ళకి ధ్యానం అందుతుంది కాబట్టి చక్కగా తీసుకుంటారు. 10 మందికి చెప్తే ఒక ఇద్దరన్నా ఆచరిస్తారు ధ్యానాన్నని చెప్పి అలా ప్రచారం చేసేవాళ్ళం. ధ్యానం ముందు మా పరిస్థితులు వేరు. ధ్యానం తర్వాత అద్భుతం మాట. మా వారు మెడిసిన్ అంతా ఆపేసి చక్కగా ధ్యానం చేసేవారు. అవి సేవ్ అయ్యాము. అలాగే శాకాహారం అయితే మా పెద్ద పాప ఒక గ్రేట్ మాస్టర్. తను నవోదయ స్కూల్‌లో చదివేది 6th క్లాస్ నుంచి. నవోదయలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ అనుకుంటా అమ్మాయి హాలిడేస్‌కొచ్చినప్పుడు ఫీల్ అయ్యేది. సండే వస్తే ఫీల్ అయ్యేది. ఎందుకు ఇలా అవుతుంది పిల్ల అని మేము అబ్జర్వ్ చేస్తే తను దేనికి బాధపడుతుందంటే ఎక్కడ పడితే అక్కడ హింస జరుగుతుందంది. హింస జరిగితే దీనికెందుకు అనుకున్నాం మేము. నిజంగా ఎంత అజ్ఞానంలో ఉన్నామో నాకు అప్పుడు అర్థమైంది. నీకెందుకు అంటే అది ఎక్కువ భూమి మీద జరగకూడదు. తర్వాత రోజుల్లో ఇబ్బంది పడాల్సొస్తది. అది తగ్గిపోవాలి అన్నమాట. అవన్నీ తన నోటంబడ విని మరి ఏ వైబ్రేషన్ మాకు ఏ విధంగా చెప్పడానికి తీసుకొచ్చిందో తెలీదు కానీ తన రూపంలో మేము ఆ రోజు నుంచి ఇంచుమించు 2000 కాదు 1998లోనే ఎప్పుడో మేము ఆ పాప మాట పట్టుకుని మా ఇంట్లో మేము తినడం గాని, వండడం గాని, ఎవరికి పెట్టడం గాని ఈ రోజుకి చేయట్లేదు. ఇంకెప్పుడు చేయం కూడా. ధ్యానానికి ఇంచుమించు 6 సంవత్సరాల ముందు నుంచి మేము శాకాహారులం. మా నాన్నగారు అనేవారు బ్రాహ్మణ్స్ వస్తున్నారు అనేవారు మేము ఊరెళ్ళేసరికి.
మా వదినేమో చక్కగా వాళ్ళు శాకాహారం తినే రోజుల కోసం వండుకుని పాత్రలోనే మాకు వంట చేసి పెట్టేవారు. ఇప్పటికి ఎప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా శాకాహారులు అయిపోయారు. ఇంచుమించు మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వదినలు, చెల్లెళ్ళు అందరూ శాకాహారులు అయ్యారు. చాలా అద్భుతంగా అందరూ తయారయ్యారు. అందరూ ఇంచుమించుగా ధ్యాన ప్రచారం చెయ్యాలి, అందరికీ చెప్పాలని తపంతోనే ఉంటున్నారు. ధ్యానం ముందు ధ్యానం తర్వాత అంటే అది నాకు నిజంగా మెయిన్, నేను బయటికెళ్ళి నా వస్తువులు కొనుక్కోవడం రాదు, కూరగాయలు కొనడం రాదు, ఏమీ రాదు నాకు. ధ్యాన ప్రచారానికి, ప్రోగ్రామ్స్ కి, ర్యాలీలకి మాత్రం బయటకు వెళ్తాను ఖచ్చితంగా. మా వారు అదొక్కటే అంటారు, అస్సలు బయటికెళ్ళి ఏమైనా తెలుసుకోమంటే ఏమీ ఎప్పుడు తెలుసుకునేది కాదు, కానీ ఈ పనిగా మాత్రం చక్కగా వెళ్తుంది అంటారు ఎవరితోనైనా. అలాగే ఒకసారి మా చిన్న పాప 2010లో అనుకుంటా, ఎంత జనాలున్నారు, నువ్వే చెప్పాలండి ధ్యానం వెళ్ళి, ఎందుకు మాట్లాడితే టైం టు టైం వెళ్ళిపోతావు అంది. అంటే ఎక్కడైనా 41 రోజులు ధ్యానాలు జరిగితే ప్రతి ప్లేస్ కి అప్పట్లో ఏమైందంటే ఏదో కొన్ని పరిస్థితుల మూలంగా మాస్టర్ చెప్పడానికి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం రూల్ కాదన్నమాట. ఎవరైతే కండక్ట్ చేస్తారో క్లాసులు వాళ్ళు బాధ్యతగా వెళ్ళి ఆ మాస్టర్తో వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పించాలి. అందువల్ల ఎక్కువ వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్ళి వచ్చినప్పుడు అది కాలేజీ నుంచి వచ్చేసింది ఒకసారి. దాని గురించి వచ్చి కూర్చొని బోల్డు మంది ఉంటారు, అందరికీ లేని బాధ నీకెందుకు, నువ్వే చెప్పాలంటే నువ్వే చేసేస్తావేంటి అన్నీ ఏదో అంది. ఆ క్షణంలో నాకు అది ఇప్పటికీ అంత విచిత్రంగా అనిపిస్తుందో, నా 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 రూపం ఒక ఉగ్ర రూపంలాగా అయిపోయిందన్నమాట. అదేంటి అలా అంత ఈజీగా అనేసావేంటి, నేను ఎవరికి చెప్తున్నాను వెళ్ళి, అనేక జన్మల్లో నా రిలేషన్షిప్సే ఎవరిని చూసినా కానీ వాళ్ళు నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. అనేక జన్మలో తల్లిదండ్రులు ఉంటారు, అనేక జన్మల్లో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్ని వైపుల నుంచి బంధువులయ్యే ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, బయట ఎవరికీ చెప్పట్లేదు ఏం చేసినా కానీ నేను అని చెప్పి అది గట్టిగా చెప్పేసరికి మా పాప నాకు నమస్కార ముద్ర పెట్టేస్తుంది. ఇంక నేను ఎప్పుడు అనను అని చెప్పి. నాకు అది అనుకున్నా, ఎవరు చెప్పారు అని నాకు నవ్వొచ్చిన తర్వాత, అయ్యి బాబురే అనేసి, తను కూడా అంత కోపం వచ్చిందేంటి నీకు అని, ఏమో నాకు తెలీదు అన్నాను తర్వాత. అంటే మనం చేసే పని నిజంగా ఎంత అద్భుతమైన పని గురువులు చేయిస్తారన్నది నాకు అవగాహన వచ్చింది ఆ రోజు. దాంట్లో భాగంగా ఒకసారి కోనేరు వరలక్ష్మి గారని ఇప్పుడు జగన్నాథ్ గట్లా ఉంటారు. ఆ మేడము ప్రతిసారు వైజాగ్ లో 15 రోజులు ఉండి రండి అని చెప్పారంట. ఆవిడ 15 రోజులు ఉండి వెళ్ళడం కోసం వచ్చారు ఇక్కడ. మాకు కూరమనపాలెం సెంటర్ లో క్లాస్ అయ్యిద్ది ఆవిడది. బయటకు వచ్చేసాం అందరం. ఆవిడ ఊరికి నన్ను అలా అలా చూస్తున్నారు, ఎందుకు ఇలా చూస్తున్నారు ఈవిడ అనుకుంటే కళ్ళతో అడుగుతున్నారు రారా అని. నాకు అది ఇంటిలాగా అనిపిస్తుంది, నాకు ఆవిడ అడుగుతున్నట్టుగా అనుకుని మనసులోనే అనుకున్నాను. బోల్డు మంది ఉండాలి, ఎక్కువ మంది వినేవాళ్ళు ఉంటే కదా మాస్టర్ వస్తారు అని అనుకున్నాను. లేదు కొంతమంది ఉన్నా రావచ్చు అని బయటకు అన్నారు ఆవిడ. నా లోపల నేను అనుకున్న విషయాన్ని అనేసి బయటకు వచ్చేసాము మా ఇంటికి. 2 days తర్వాత ఆవిడ షెడ్యూల్లో 2 hours మిగిలిందంట. అనుకోకుండా శ్రామిక నగర్ నందాసార తీసుకొస్తానని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అప్పుడు మధ్యాహ్నం 2 to 4 మల్కాపురంలో రామాలయంలో క్లాస్ నడుస్తుంది అప్పుడు 41 days. ఇక్కడ మరి ఉదయం ఆవిడ వస్తానంటే 10:30 నుంచి 12 లోపు వరకు టైం ఉంది కాబట్టి వస్తారు అని చెప్తే, అలా ఎలా అవుతుంది, అందరినీ పిలిచేది ఎవరు, అన్ని నేనే చేయాలి అని ఫోన్లో వద్దని చెప్దాం అనుకున్నా. ఎవరైతే నాకు నందా సార్ చేయలేదు, వేరే వాళ్ళతో చేయించారు. వద్దని చెప్దాం అనుకునేసరికి ఒక ఫ్రెండ్ మా ఇంట్లోకి వచ్చింది. అంటే మా ఇంట్లో ఎప్పుడూ నిత్యము మేము రెంట్‌కునే హౌస్‌లో ఏంటంటే పెద్ద ఇల్లు, ఎప్పుడూ ధ్యానం జరిగేదన్నమాట. వాళ్ళకి వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళేవాళ్ళు. అలా ఒక ఆవిడ వస్తూ, అదేంటండి ఎవరో వస్తారంటే వద్దంటారు మీరు, నేను అందరినీ పిలుచుకొచ్చేస్తాను, మీరు రమ్మని చెప్పేయండి వాళ్ళని అని అన్నారు. మార్నింగే ఫోన్ చేశారు. ఈవిడేంటి ఇలా అనేస్తుందని ఆళ్ళకి వినిపించిపోతుంది ఆ మాట. ఇంక నేను ఫోన్ పెట్టి ఓకే అని పెట్టాను.
మిరాకిల్ ఏంటంటే ఈవిడ నిజంగానే అందరికి, ఆవిడ పేరు వరలక్ష్మి. ఆవిడ అందరినీ ఇంటింటికి వెళ్ళి పిలుచుకొచ్చేసారు. నిజంగా ఒక 70-80 మంది ఆ మేడం వచ్చిన రోజు ఇంటికి వచ్చారనమాట. అసలు మిరాకిల్. నందా సార్ తీసుకొచ్చి పాపం మా వారు రోడ్డు మీదకి వెళ్ళారు. నందా సార్కి మా ఇల్లు కూడా తెలీదు. ఈయన వెళ్ళి తీసుకొచ్చారు. ఆవిడ లోపలికి వస్తూనే మా ఇంటి ఓనర్ గారికి పిలిచి దండం పెడుతున్నారు. ఏంటి బాబోయ్ ఈవిడ, వాళ్ళేమో కొంచెం కోపంగా ఉంటారు, ఈవిడ ఇలా చేస్తున్నారని నేను ఆ మనసులో అనుకున్నాను. కానీ ఏం చెప్పారంటే, వీళ్ళకి ఇల్లిచ్చి ఎంతో గొప్ప పని చేశారు అని వాళ్ళకి దండం పెట్టారు. అనుకున్నాను నేను. ఆ తర్వాత క్లాస్‌లో ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి నడుస్తున్న ఈ ధ్యాన సాధన ఇక్కడ ప్రస్తుతం ఉన్న అనేక పిరమిడ్స్‌కి వెళ్తుందని చెప్పారన్నమాట. అది అసలు మిరాకిల్. ఆవిడ అలా చెప్తుంటే మాకే అనిపిస్తుంది. అందుకేనా నిత్యము ధ్యాన సాధన జరుగుతుంది అని నేను అనుకున్నాను. చాలా విషయాలు చెప్పారు ఆవిడైతే. ఆవిడ 12 గంటల వరకు ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్పారు. అక్కడ ప్రతి పిరమిడ్ గురించి కూడా, పిరమిడ్స్ ఆవిడ చూడలేని వాటికి కూడా ఊరికే దిశలు చెప్పేవారన్నమాట. ఎలా వెళ్తుంది ఎనర్జీ అనేసి. అప్పుడు నాకు అనిపించింది నిజంగా సార్ అందుకే అంటారు, అనుసంధానమై ఉంటాయి ప్రతిదిని, ప్రతి పిరమిడ్ కూడానా, పెద్ద పిరమిడ్ అయినా చిన్న పిరమిడ్ అయినా అని చెప్పి అనేవారు. మేడం కూడా అదే చెప్పారన్నమాట. గ్రేట్. అదొక ఎక్స్పీరియన్స్. అలా ఆ ఇంటి దగ్గర మాత్రం విపరీతమైన క్లాసులు జరిగేవి. డే అండ్ నైట్ ఎనీ టైం మాట. 24 అవర్స్ మెడిటేషన్లు అయితే ఇంక లెక్కలేదు. మా ఇంట్లో వాళ్ళకి వేయడానికి చైర్ గాని చాప గాని లేకపోయినా కారులో వేసుకుని తెచ్చుకుని కూర్చునేవాళ్ళం మాట. బిసాన్లు కూడా తెచ్చుకుని చక్కగా ధ్యాన సాధన చేసి వెళ్ళేవాళ్ళం. అది గొప్ప అనుభవం మాట. ఆ 3 ఇయర్స్. బెంగుళూరు పిరమిడ్ కూడా మేము అలా వెళ్ళేవాళ్ళం. కోరమన్పాలెం సారనా పిరమిడ్, గాజువాక్ లో కొంతమంది అందరం ఒక గ్రూప్ లాగా చక్కగా ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి మిస్ అవ్వకూడదు అన్నట్టు ఇంచుమించు 2016 వరకు రెగ్యులర్ గా వెళ్ళగలిగాను నేనైతే. నేను 2007లో బెంగళూరు పిరమిడ్కి వెళ్ళేటప్పటికైతే కన్స్ట్రక్షన్ అవుతుంది. మా పిల్లలు మేము వెళ్ళాం. అక్కడ ఇటుకలు పట్టుకొని మెడిటేషన్ చేసి అక్కడ పెట్టేవాళ్ళం. అలా పెట్టించేవాళ్ళు మాట అప్పుడు ఆ పిరమిడ్ కట్టేటప్పుడు. అది గొప్ప అనుభూతినిచ్చింది నాకు. ఆ పిరమిడ్కి మనం ఏం చేసినా చేయకపోయినా ఒక దాంతో మనం అనుసంధానమై ఉన్న. మొన్న కూడా రీసెంట్ గా జనవరిలో నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాం మళ్ళీ మా ఫ్యామిలీ అందరం, పిల్లలు అందరూ కలిపి. అప్పుడు కూడా అనిపించింది. అలాగే ఒకసారి పిరమిడ్ రూమ్ లోనే, అంటే పిరమిడ్ దగ్గరలోని రూమ్ లో కూర్చొని ఉంటే నాకు పిరమిడ్ నుంచి నాకు నా పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. ఎవరు పిలిచారని పక్క నుంచి ఎవరిని అడిగినా సరే నేను పిలలేదు అని చెప్పారు. అయితే 3:30 అయింది టైం చూస్తే, అంటే పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయమని అలా వచ్చి ఉంటది అనుభవం అని చెప్పి పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేస్తాను. 4 అవర్స్ 5 అవర్స్ కూర్చుని అద్భుతంగా సాధన జరిగేది బెంగళూరు పిరమిడ్ లో. ఇప్పటికీ నాకు సాధన ఎంతో ఇంట్రెస్ట్ మాట. కళ్ళు మూసుకుని హాయిగా కూర్చోవాలి ఎవరైనా అనిపిస్తుంది. ఎక్కువ చెప్పడం గాని అవన్నీ ఎందుకో, అంటే మనం చెప్పాలి వినాలి కానీ అందులో కొన్నన్నా ఆచరించాలి. ఆచరిస్తే అద్భుతమే అద్భుతం. నిజంగా ఒక ప్రతి మనిషికి ధ్యాన సాధన ఒక అద్భుతమైన వరం. ధ్యాన పరిచయమే ఒక వరం అయితే సాధన ఇంకా అద్భుతం. అందరూ చక్కగా ధ్యానం ఇప్పుడు కూడా నేను చిన్నగా జూమ్ లో రెండిట్ల దగ్గర ధ్యానం చేయించమని అడిగి చేపిస్తున్నాను రాత్రిపూట. చాలా అద్భుతంగా అది కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ డాడీ గుర్తొచ్చారు. డాడీ మా వారు అప్పుడు ఇంకా డ్యూటీ చేస్తున్నారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన్ని అడిగితే సెలవు పెట్టరని చెప్పి సోల్ కోచ్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి అడిగితే ఈయనకి అవదన్నారు 10 days అయితే. అప్పుడు నేను అనుకోకుండా సోల్ కోచ్కి వెళ్ళాను. నా సాధనకి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయంటే ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ నా దగ్గరకు వస్తుంది. నాకు తెలియదు అది దీని తర్వాత ఏదో తెలియదు కానీ అది ఆటోమేటిక్ గా వస్తుంది, నేను చేయగలుగుతాను అనమాట. అలాగే ఇన్నర్ జర్నీలోని
అనిత అని మా ఫ్రెండ్ వాళ్ళ మొగుడు పిల్ల నాకు ఫోన్లు చేసి నీకు సాధన ఇష్టం చక్కగా ధ్యానం చేస్తావు కదా మేము చేసాము మేమే చేయగలుగుతున్నాం అంటే నువ్వు చేస్తావని చెప్పి ఆ అప్లికేషన్ ఫామ్ అది ఇలా ఇది నింపితే చాలు నువ్వు జాయిన్ అయినట్టు అవన్నీ చెప్తే ఇవన్నీ ఎవరు చేస్తారులే అనుకున్నాను. ఆటోమేటిక్ గా పాప వచ్చింది ఏదో చేస్తుంది. వాళ్ళు ఎవరెవరి పేర్లో చెప్పి జాయిన్ అవ్వమని చెప్పేలాగా చెప్పించారు. కానీ ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు. నేను మాత్రం జాయిన్ అయ్యాను. నాకు తెలియకుండానే ఎంటర్ అవుతా అనమాట. అది ఆల్రెడీ డిజైన్ అయ్యి ఉందేమో అలాగా. ఆ ఎనర్జీలో అద్భుతం మాట అసలు. చాలా అద్భుతంగా చేయగలిగాను మెడిటేషన్. బాలకృష్ణ గారికి నేను వైజాగ్ లో ప్రతిదీ వైజాగ్ లో మొదలు పెట్టించేవారు. ఎలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ అయినా ఇక్కడే స్టార్ట్ అయ్యేది అనమాట. ఇప్పటికే మాక్సిమం అలాగే జరుగుతున్నాయి. సేత్ వర్క్ షాప్ సింహాచలంలో పెట్టారు. ఫస్ట్ సేత్ వర్క్ షాప్ కి దాన్ని కూడా నా అంతటి నేను పేరు ఇవ్వలేదు, వేరే వాళ్ళని పేరు ఇచ్చారు నాకు. అప్పటికి పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మా ఏరియాలో. ఫస్ట్ పిరమిడ్ 2008 గాని 9 గాని అయ్యి ఉంటది అది. వర్క్ షాప్ కి 3 days వర్క్ షాప్ కి కంపల్సరీగా ఉండిపోయేలాగా వెళ్ళాలి. దానికి కూడా వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు అక్కడ నేను ప్రేమనాథ్ సార్ క్లాస్ చెప్తుంటే ప్రేమనాథ్ సార్ ఒకటే ఎలా చెప్పేవాళ్ళంటే మనం మన జీవితంలో ఏమేం చేస్తామో అన్ని మనకి లోపల ఉంటాయి, కానీ ఒక్కొక్కటి చేయగలుగుతాము అన్నప్పుడు ఆయన చెప్తూ 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 మనకి ఇంకా లోపల నుంచి వచ్చేవి ఏమన్నా ఉంటే ఆ పేర్లు చెప్తున్నారు అనమాట. ఇల్లు కట్టాలి, పిరమిడ్స్ కట్టాలి అలా చెప్తుంటే నాకు తెలియకుండా నేను అవన్నీ రాశాను. ఆ రాసిన విషయం నాకు 2008-9 మధ్యలో ఎప్పుడు రాస్తాను గుర్తులేదు, కానీ మా మా హౌస్ కట్టిన తర్వాత నేను ఆ విషయాలు ఏమి ఎప్పుడో మర్చిపోయాను అవన్నీ. సేత్ వర్క్ షాప్ ఏంటంటే థాట్ పవర్ గురించి అవన్నీ చెప్తారు కాబట్టి ఆ ఎనర్జీ అద్భుతమైన ఫీల్ మాట. బాలకృష్ణ గారిని కూడా నేను అక్కడ ఆయన మా అన్నయ్యలా ఉంటారన్నమాట. ఆయన అన్నాను, సరే అమ్మా అన్నయ్య అనుకోండి మీరు అన్నారు. ఆ అనుభవం తర్వాత నేను మళ్ళీ ఆ డైరీ ఎప్పుడు చూస్తానంటే మా ఇంటి పైన పిరమిడ్ ఎందుకు కట్టట్లేదని ఫ్రెండ్స్ అడిగేటప్పుడు ఆ డైరీ నాకు ఎదురుగా కనిపించింది. ఆ డైరీలో నేను చూసేటప్పటికి ఆ పేజీ ఏంటంటే క్లియర్ గా ఆ పదమే చదివాను. ఎలా అంటే ఇల్లు కట్టాలి, పిరమిడ్ కడతాము అనేసి. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు, అందరికీ చెప్తావు కదా నువ్వెందుకు కట్టట్లేదు అని చెప్పి ఎంతో మంది డబ్బులు ఇచ్చి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు మెటీరియల్ కి. అంటే ఎందుకు కట్టట్లేదు అని చెప్పి. మా గృహప్రవేశం అయిన 9 నెలలకు మళ్ళీ పిరమిడ్ కూడా వేసాము. ఈ పిరమిడ్ ఓపెనింగ్ కి ఆ రోజుల్లో పిలిస్తే 2018లో సార్ రావచ్చు, కానీ నాకే అనిపిస్తుంది ఆయన ఎంతో విపరీతంగా శ్రమపడి తిరుగుతున్నారు, మళ్ళీ మనం కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి నేను అనుకోలేదు. మా వారు గుర్తు చేసినాక నేను పట్టించుకోలేదు. వైజాగ్ లో ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా 10 సార్ లాంటి వాళ్ళే కదా ఎంతో వర్క్ చేస్తున్నారు అని చెప్పి అనేసుకుని మేము అలాగే అందరినీ పిలిస్తే ఓపెన్ చేసాము. ప్రత్యేకంగా ఎవరిని పిలవలేదు. రెడ్డినాయుడు గారు కానీ నందా కానీ ఆల్మోస్ట్ పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చారు. జ్యోతి గారు, సతీష్ గారు, ప్రతి ఒక్కరూ పిరమిడ్ ఓపెనింగ్ రోజు వచ్చారు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు. ఎంతో అద్భుతంగా పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. ఇంకా అనిత ఇంకా నాకు గుర్తు రావట్లేదు, చాలా చెప్పాను అనిపిస్తుంది నాకు. క్వాంటమ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇంకా మెరుగయ్యా అనమాట. ఇంకా నాలో ఉన్నవన్నీ వెళ్ళిపోయి మా అమ్మగారిని క్షమించలేకపోయేదాన్ని అనమాట. అంటే అందరిలాగా ఆవిడకి ఏమీ తెలియదు మాట, చాలా అమాయకత్వంగా ఉండేవారు. అంటే ఆవిడకి ఏంటంటే తరతమ భేదం లేకుండా ఉండేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు మాట ఆవిడకి. పిల్లల గురించి కానీ ఏమీ తెలియదు. అసలు విషయం ఏంటంటే నేను పుట్టింది మలేషియాలో. మేము ఇండియాకి వచ్చాము. అది కూడా ఆవిడకి ఒక కారణం. ఆవిడకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ తెలియకపోవడం, అమాయకంగా ఉండిపోవడం, ఆవిడకి వచ్చిన తెలుగు లాంగ్వేజ్ తక్కువ రావడం, మమ్మల్ని కూడా సరిగ్గా అంటే చూడాలని ఆవిడకి తెలియదు ఏమిటో తెలియదు, అమాయకత్వంగా ఉండేవారు. ఎందుకు ఈవిడ ఇంత అలా ఉన్నారు, ఏమి ఇవ్వాలన్నా, చెయ్యాలన్నా, పెట్టాలన్నా, కనీసం డెలివరీల్లో చూడాలన్నా ఈవిడికి ఏమీ తెలియదు ఏంటి అని అనుకునేదాన్ని. క్వాంటమ్ యూనివర్సిటీలో డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి నేను వెంటనే మా అమ్మని క్షమించమని అడిగాను లోపల నుంచి.
దాంతో అది కూడా దాంట్లోంచి బయటకు వచ్చాయి అనమాట. నిజంగా క్షమాతత్వం ప్రతి ఒక్కరికి విపరీతంగా కలిగితే ఎన్నింటి నుంచో విడుదలైపోతాం మనం. క్షమించడం మనకి రావాలి హార్ట్ఫుల్ గా. దాని తర్వాత ప్రేమించడం వస్తుంది నాకు తెలిసి. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వెనక్కి వచ్చేసి? ఇందుకీ మీ వారికి అనారోగ్యంతో అన్నారు కదా, ఆ అనారోగ్యం ఏదో చెప్పగలరా? స్కిన్ ఎలర్జీ ఉండేది. ఇంచుమించు మా ఇల్లు ఉండేది, మాకు ఇల్లు అమ్మి పెట్టాం మాట. మెడిటేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక అసలు అన్ని ఆపి చక్కగా సాధన, పుస్తకాలు చదవడం. ఎక్కడ ధ్యానం చెప్పడానికి వెళ్ళాలి, ఆయన ఊహిస్తారు, నేను వెళ్తాను అన్నమాట, అంతే. పని మీ దగ్గర జరిగితే ఊహ ఆయన. వీళ్ళు వింటారు, వాళ్ళు వినగలుగుతారు, వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది వస్తున్నా ఇందులో వీళ్ళు నిలబడతారు, ఎంతమంది నిలబడతారు అని క్లియర్ గా చెప్పేయగలుగుతారు అన్నమాట ఆయన. ఆయనకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. తర్వాత నేను 2002లో అనుకుంటా, నాకు తెలియకుండా గుడాకేసం జాయిన్ అయ్యాను. సాధన ఇష్టం అని చెప్పి ఫ్రెండ్సే నన్ను మొత్తం మీద తోస్తారు దేంట్లోకైనా సరే. అది బాగా అది ఎలా అంటే 5 days అని రేఖ అని ఫ్రెండ్ చెప్తే గోల భరించలేకపోతున్నాం కాబట్టి 5 రోజులు ఏమాత్రంలే అని జాయిన్ అయ్యాను నేను. నాకు తెలియకుండా 96 రోజులు డే అండ్ నైట్ నేను నడుము మార్చుకున్నా చేయగలిగాను సాధన. అది మిరాకిల్ గా అనిపించింది. ఎందుకంటే మన లోపల ఉంది అంతా. మన లోపల చేయగలిగేదే మన దగ్గరకు వస్తుంది. మనం చేస్తాం అని లోపల సిద్ధంగా ఉంటేనే అది వస్తుంది అన్నది నాకు అప్పుడు అర్థమైంది. 5 రోజుల్లో ఆపేస్తాను అనుకున్నాను, కంటిన్యూ చేయగలిగాను. ఇప్పటికి కూడా నాకు అది సాధ్యమే, చక్కగా చేస్తాను. మెయిన్ సాధన చేయాలి అందరూ. సాధన చేస్తే అద్భుతమే అద్భుతం. ఇంకా నీకు గుర్తొచ్చింది ఏమన్నా అడిగితే చెప్తా. ఎలాంటి బుక్స్ చదివారు? మిమ్మల్ని బాగా మార్చిన పుస్తకం ఏంటి? స్టార్టింగ్ లో అయితే పత్రిసారవే చిన్నవి కదా, ఈజీగా చదివేదాన్ని. అలాగే ధ్యానాంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఎక్కడెక్కడో జరిగినవి అప్పట్లో చిన్న చిన్న మ్యాటరే పెట్టి భలే ఉండే బుక్స్. ఇప్పుడు బానే ఉంది. ప్రతి ధ్యానాంధ్రప్రదేశ్ కంప్లీట్ చేసేది ఫస్ట్ వచ్చిన వెంటనే. ప్రతి నెల వచ్చేది. ఫస్ట్ చదివిన బుక్లు అవే, పత్రిసారవి, వాక్షేత్రం గాని, ఆయన ఇంకా అనంతం కదా, జ్ఞాన నవరత్నాలు గాని, ఎన్నో పుస్తకాలు. మా తర్వాత మా వారు ప్రతి నెలలోని ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఒక పుస్తకం కొనేవారు. ఇప్పుడు మా ఇంటి నిండా పుస్తకాలనే. న్యూ ఎనర్జీ చదివాను నేను, నక్షత్ర మిత్రులు, రామ్తా, అప్పట్లో రామ్తా, సేతు, మరణం లేని మీరు, ఎన్నో ఉన్నాయి. అన్ని చదువుతాను నేను. ఫస్ట్ లో కూడా మేడం వాళ్ళ లైబ్రరీలో ఒక్కొక్క బుక్ తెచ్చుకుని చదివేదాన్ని. తర్వాత మేమే కొనుక్కుందాం. పుస్తకాలు చదువుతాను. మీ అమ్మ మీద కొంచెం కోపం ఉందన్నారు కదా, ఇప్పుడు ఆ విషయం గురించి మీకేమనిపిస్తుంది? అప్పుడు అమ్మ, ఇప్పుడు అమ్మతో మీ అనుభవం? చాలా బాగుంటది. ఇప్పుడు నాకు అదే అంటున్నాను కదా, మనం క్షమించేసాము అంటే అక్కడంతా ప్రేమే మిగిలి ఉంటుంది. ప్రతి ఒక్కరూ క్షమించడానికి సిద్ధపడిపోవాలి. బంధాల్లో గాని, అన్నింట్లోని, స్నేహంలో గాని, ఏ విషయంలోనైనా క్షమించడం మనం క్షమించడానికి సిద్ధపడిపోయామంటే ఉన్నదంతా ప్రేమే. ఉన్నది ప్రేమే. నిజం చెప్పాలంటే దానికి మళ్ళీ చుట్టూ ఇవన్నీ వచ్చేస్తాయి మనకు తెలియకున్నా గాని. మా నాన్నగారితో నాకు ఎక్కువ మాట అటాచ్మెంట్. అదొకటి చెప్పాలి. మా నాన్నగారితో అంటే చిన్నప్పుడు నా పెళ్ళి అయ్యే వరకు మా నాన్న నేను ఒక దగ్గరే, పెద్ద మంచం ఒక దగ్గర పడుకునేవాళ్ళం అన్నమాట. మనకు కూడా రీసెంట్ గా ఎందుకో అది ఫీల్ అయ్యాను నేను, వేరే ఒక ప్రోగ్రామ్ దగ్గర. మా నాన్నగారి విషయం, ఆయన ఏంటంటే మెడిసిన్ ఇష్టం ఉండేది కదా ఆయనకి. ఆయన ఎలా చెప్పేవారంటే,
జ్వరం వచ్చిందా, జ్వరం వస్తే ఒంట్లో వేడి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి లంకనం చేయాలి, అంటే ఆహారం ఏమి తినకున్నామంటే అది తగ్గిపోద్దని చెప్పేవారు నా చిన్నప్పుడు. అలాగే జలుబు వస్తే లోపలున్న అక్కర్లేనిది బయటికి వెళ్ళిపోతుంది, అది దానివల్ల ఏమీ ఇబ్బంది అయితే ఉండదు, 3 రోజులు చూస్తే పోద్దని చెప్పేవారు. అలా ఆయన కూడా పాటించేవారు అన్నమాట. దేనికి కూడా ఎప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళడం అది మాకు తెలియదు సరిగ్గా. ఒకసారి 2 సార్లు ఆయనకి కడుపు నొప్పి వస్తే తీసుకెళ్లారు, అప్పుడు కూడా ఆయన వద్దని చెప్పేవారు అన్నమాట. అలా ఏంటంటే అన్ని పాజిటివ్ గా మాట్లాడేవారు ఆయన. అయితే ఆయన లాస్ట్ వరకు వ్యవసాయం చేశారన్నమాట. ఆయన బతుకున్నంత సేపు కూడా ఆయనకి ఇష్టం ప్రతి మొక్కలు వేయడం, వ్యవసాయం చేయడమును. ఆ లాస్ట్ స్టేజ్ లో కూడా ఆయన ఏంటంటే అప్పటికే చక్కగా తిరుగుతున్నారు, టైం టు టైం ఫుడ్ తీసుకుంటారు, అన్ని ఓ పద్ధతిగా ఉంటాయి ఆయనవి. ఆయన 2007లో అనుకుంటాం, అక్కడ ఏం జరిగిందో ఊళ్ళో నాకు తెలియదు కానీ కొన్ని సిమ్టమ్స్ నాకు కనిపించాయి మెడిటేషన్ లో నేను ఏడుస్తున్నాను అన్నమాట, విపరీతంగా ఏడుస్తున్నాను. ఏడడానికి ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటే అక్కడ అదంతా చూస్తున్నాను అనమాట, ఆయన లేరు అన్నది. ఇంకెంతలాగా ఒక లోపలున్న ఆ దుఃఖం అంతా బయట వచ్చేసింది, మెడిటేషన్ లో మొత్తం వచ్చేసింది అన్నమాట. అది జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత 4-5 గంటల తర్వాత అనుకుంటా ఫోన్ వచ్చింది ఈయనకి. ఆ ఫోను ఈయన మాట్లాడుతుంటే నాకు తెలిసిపోతుంది. ఈయన నాకు తెలియదు అనుకొని ఇప్పుడు ఊరెళ్ళాలి అంటున్నారు అన్నమాట. ఇక్కడ నార్మల్ గా అంటే ముందు నాకు తెలియబడింది ఆ విషయం. అప్పుడు అనుకున్నాను ఏంటంటే, అంటే మనము అది తట్టుకునే శక్తి కూడా ధ్యానం వేస్తుంది మనకి అని. నా సోల్ నన్ను ప్రిపేర్ చేసిందన్నమాట ఆ సిచ్యువేషన్ ని ఓకే చేసేలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా మా అన్నయ్య వాళ్ళు నాకు ఎదురుగా వచ్చారు, అక్కడ కూడా వ్యక్తమైపోయింది దుఃఖం. కానీ ముందు నాకు తెలియబడింది అంటే నన్ను ఎంత అద్భుతంగా ప్రిపేర్ చేసిందా అనిపించింది అన్నమాట తర్వాత ఆలోచిస్తే. అసలు ధ్యానం ఒక్కటి చేస్తే A to Z అదన్నింటినీ మనకి అద్భుతంగా నేర్పిస్తూ చేయిస్తుంది మనతో. అలాంటివి ఎన్నో. రీసెంట్ గా కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది. నాకు ధ్యానంకు ముందు ఒక అన్నయ్య పోయారు, ధ్యానం తర్వాత 2 అన్నయ్యలు ఆరోగ్యవంతులే. అలాగే రీసెంట్ గా మా అన్నయ్య గారి బాబు అన్నమాట, 2 months అయింది. అది అసలు మేమెవరం ఊహించలేదు. తను చదువుకుంటున్నాడు. అది చాలా ఏదనిపించింది, కొంచెం ఫీల్ అయ్యాం అందరం. కానీ ఫ్యామిలీ అందరూ ఒక్కటి అన్నారు, ధ్యానం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఊరికి కొంచెం బాధపడి చక్కగా ఉన్నామని చెప్పారు. ఇది ఒక గొప్ప విషయం నిజంగా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా మన పిరమిడ్ ప్రపంచం నుంచి, ఈ ధ్యాన సాధన నుంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళందరూ ఎంతో స్ట్రాంగ్ గా ఉండగలిగారు. నేను అనడం కాదు, వాళ్ళే అన్నారన్నమాట. అక్క అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలా అన్నారంటే, ధ్యానం ఉంది కాబట్టి మనం అందరూ ఎంత మామూలుగా ఉండగలిగాము అని చెప్పి. బాధ అయితే ఎలాగో తప్పదు, అది ఉంటది. కానీ స్టేబుల్ గా అందరూ చక్కగా ఉండగలిగారు అన్నమాట. అలాగే ఇంకొంచెం అబ్బాయి బాధ్యతలు పెంచినట్టుగానే అందరూ అనుకుంటున్నారు, మనం ఇంకా ధ్యాన ప్రచారం చేయాలి. దాంట్లో భాగంగా వెంటనే వృద్ధాశ్రమంకి, తర్వాత అనాథాశ్రమం పిల్లలకి దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టించి, మొక్కలు నాటి అన్ని చేసి వచ్చారు మా పిల్లలందరూ. అంటే నేచర్ కి సంబంధించిన పనులన్నీ చెయ్యాలి అని చెప్పి. అబ్బాయికి అవన్నీ ఇష్టం కాబట్టి చక్కగా చేశారు, హ్యాపీగా, హార్ట్ఫుల్ గా. ఇంకా అవన్నీ చెయ్యాలని అందరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలందరూ ధ్యానం చేస్తున్నారు. ఈ రీసెంట్ గా జరిగింది, చాలా బాగుంది. అది అనిపించింది నాకు, ఏమో అసలు మనం ఏదో ఊహించుకుంటాం, మామూలు ప్రపంచంలో ఉంటే భౌతిక ప్రపంచంలో
అచ్చంగా గాని ఉంటే ఇవన్నీ వేరేగా ఉంటాయి. కానీ మనకు ఆధ్యాత్మికత తోడుగా ఉండడం ద్వారా ఇంకా గొప్పగా చేయగలుగుతున్నాం తప్ప ఒక దగ్గర ఆగిపోలేదు ఎక్కడ అని చెప్పి. గ్రేట్ అండి. సత్యం తెలియక ముందు, సత్యం తెలుసుకున్న తర్వాత మన మన జీవితంలో మార్పులు ఇవన్నీ. ఆధ్యాత్మిక మాస్టర్స్ ప్రపంచం ఎవరైనా కొంచెం అవును. మధ్య మార్గం చెప్పేవారు పత్రి సార్ కదా, అలా ఉండాలి. మధ్య మార్గంలో ఉంటూ చేసుకుంటూ వెళ్ళటమే అనేవారు కదా. ఏది అవును. బ్రేక్ అవ్వాల. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా అక్కడ సాధన కింద జరుగుతున్నాయి. అన్ని ఏమీ బ్రేక్ అవ్వాల. చక్కగా వెళ్తున్నాం అన్నమాట. ఉమ్, ఏది అర్థం కాదు అనేలాగా కనిపిస్తుంది. అంతే. మనమే అడ్డం పెట్టుకుంటాం ఏవైనా కానీ కొన్ని అని. దేని గురించి ఏది కూడా ఆగదు అన్నది అందరికి మాకు బాగా మా ఫ్యామిలీ అందరికి అవగాహనకు వచ్చింది. ఇంకా కొంతమంది మారవలసిన ఉన్నారు, వాళ్ళు కూడా మారతారని మేము అనుకుంటున్నాం. ఒకళ్ళిద్దరు అందరూ మారుతున్నారు మెల్లమెల్లగా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు. ఇన్ని మార్పులు వచ్చినాయి, ఇంకా అవి జరగవా? ఎన్నో ఎన్నో ఎన్నో. నేను ఇప్పుడు ప్రథమ వన్ఎస్ పిరమిడ్ లో కూర్చొని మాట్లాడుతున్నాను. ఓ నైస్ అక్కడ నైస్. రమణేష్ గారు మాట్లాడండి సార్. రమణేష్ సార్ కోసం చెప్పాలి. ఆయన గాజువా సెంటర్ కి వెళ్ళి క్లాస్ అయిపోయిన కొంచెం సేపటికి వచ్చేవాళ్ళు. వచ్చి అనేవారు, అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు ధ్యానం ప్రచారం జరిగిందా అనేవారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. అది నేను ఈ రోజుకి నేను కూడా మాక్సిమం వెళ్ళి చెప్తా. వెళ్ళిన దగ్గర చెప్తా ఫస్ట్. మనకి చెప్పడానికి బోల్డ్ మంది ఉంటారు. మనం అనుకుంటాం వినరేమో అది ఇది అని. అదంతా కాదు. మన అమ్మగారి వైపు అత్తగారి వైపు మన చుట్టాలు మన బంధువులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు. మాకు ఇలా ఒకసారి చెప్పేవారు అప్పుడు అని చెప్పారు. ఇప్పటికీ చెప్తాను నేను అది. నమస్తే అమ్మా. సార్ నమస్తే నమస్తే. నమస్తే సార్. బిఎంసి డిజిటల్ కి, పిఎంసికి, పత్రిక ఆసియాని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్ అందరికి ముఖ్యంగా ఈరోజు నౌకరత్నం గారు వచ్చారు. మీ అందరినీ చూసి నాకు అసూయ కలుగుతుంది అన్నమాట. అద్భుతంగా చెప్తున్నారు, ఒక క్లాస్ కూడా చెప్పలేకపోతున్నారు. చెప్తున్నారు. ఎన్ని పుస్తకాల గురించి మీరే కదా చెప్పగలుగుతున్నారు. అంటే గరిటి పని గరిటి చేయగలదట, ఏది కళాయి పని కళాయి చేయగలదట, మంట పని మంట. ఒక్కొక్కరు మంట ఎడుతుంటే మనం ఇలాగ ఒక్కొక్కరు కలుపుతుంటారు. నేను కలపడం పనే కానీ దాని గురించి తెలియదు అలాగా. ఓకే. పత్రి గారి ఆసియాన్ని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. మరి నూకరత్నం గారు, మా బుజ్జమ్మ ఇద్దరు కలిపి ఎంతో ప్రయాణం స్టార్ట్ చేసిన. బుజ్జమ్మ గురించి చెప్పాలి. బుజ్జమ్మ మామూలు కాదు అసలు. ఆవిడ ఎన్నిటి నుంచో బయటకు వచ్చింది. తనది కూడా ఒకసారి తీసుకోమన్నా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వేల మంది మాస్టర్లు, ఒక లక్షల మంది పిరమిడ్ సొసైటీలో మాస్టర్లు ఉన్నారు. మన సిస్టర్ గా ఉన్న వ్యక్తులు తను ఏంటో తెలుసుకొని తనలో శక్తిని వెలికి సమాజానికి అందించారు. అయితే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకుని ఉండిపోకుండా తనదైన శైలిలో ఒక సేవా కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇది నా తరగతి అభిప్రాయం. ఒక స్కూల్కి వెళ్ళడము, లేకపోతే ఒక దేవాలయంకి వెళ్ళి కూర్చొని చెప్పడము, లేకపోతే ఒక ధ్యాన మాతృత్వాన్ని తీసుకోవడము, లేకపోతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడము, లేదంటే మనందరికీ ఉన్నదే ఇప్పుడు అపార్ట్మెంట్స్ బోర్డు ఉన్నాయి. అపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చొని కిందని కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన 3 రోజులు పెట్టుకుంటాం, ఆరోగ్యం కోసం చెప్తాం, పిల్లల కోసం చెప్తా అంటే తప్పనిసరిగా ఇస్తారు. ఇప్పుడు అందరికీ ధ్యానం అనేది ఉంది. రేపు జూన్ 21 నుంచి విశాఖపట్నంలో ధ్యానం అంటే చాలా ఆనందిస్తారు. ఎందుకంటే మోడీ గారు డైరెక్ట్ గా వచ్చి విశాఖపట్నంలో కూర్చుంటున్నారు యోగా డే సందర్భంగా. దానికి గవర్నమెంట్ డిపార్ట్మెంటే 2,50,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో 2 గంటలు కేటాయించి ముందు యోగా నేర్చుకోండి, అతని సమక్షంలో చెయ్యాలి. కాబట్టి చాలా మంది యోగా చెప్పే వాళ్ళందరినీ పిలిపించి ధ్యానాలు నేర్చుకున్నారు. మా పెందుతులు కూడా నేర్చుకుంటున్నారు. నేను గురువు గారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఆ సమయంలో వారి సమక్షంలో చెయ్యాలి కదా. మేయర్ గారు ఉన్నారనుకో చెయ్యాలి వద్దా. ఆ మేయర్ గారు, విశాఖపట్నం మేయర్ గారు ఎవరంటే పెందుతులు ఉన్నారు, పేర్ల శ్రీనివాసరావు గారు. ఈ మధ్య మేయర్ గా ప్రథమ పౌరుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉంటారు ప్రథమ పౌరుడు. మరి అతనితో పాటు యోగా కూర్చోబెట్టి యోగా చెయ్యాలొద్దా. అందువల్ల గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు కూడా అంటే అధికార పార్టీ అయిపోతుంది రాబోయే రోజు. ధ్యానం అంటే
యోగా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తుంది, ఒకసారి రాదు. ఈ రోజు మీ ప్రయాణం చాలా విస్తారంగా ఉందమ్మా. పిన్ 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 ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఎవరైతే మీకు సహకరించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకొచ్చారు. డాడీకి కానీ, లేకపోతే మీకు ధ్యానం నేర్పిన వ్యక్తికి కానీ, ఆ జగదీశ్వరి మేడం గారు, ఆ తల్లికి మహా తల్లికి చెప్పాలి. ఈ రోజు ఇంతమందిని తయారయ్యంటే నేను మొట్టమొదటి చూసిన పిరమిడ్ శ్రీకృష్ణ నిర్వాణిక పిరమిడ్ ధ్యాన కేంద్రం. నాకు పెందుర్తి సబ్బవరం బస్ స్టాండ్ లో ధ్యానాన్ని పరిచయం చేసి చంద్రశేఖర్ చేస్తే ఎక్కడ ధ్యానం ఉంటుందని గాజువాక వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ ఇద్దరు తోటికోళ్ళు మాట్లాడుకుంటున్నారు చక్కగా. వాళ్ళిద్దరు ఉన్నారు కదా తోటికోళ్ళు, వాళ్ళు చక్కగా మాట్లాడుకొని ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇదే ఎంత ఆనందం ధ్యానం చేస్తాను అనుకున్నాను. ఇంకెక్కడ దొరుకుతుంటే అప్పాజీ గారి దగ్గర పంపింది. అప్పాజీ గారు తన కొడుకు డాక్టర్ జీకే గారు ఇప్పుడు 16 దేశాలు తిరుగుతున్నారు. ఆ మహానుభావుడు పెళ్లి చేసుకోవాలంటే నాకు పిరమిడ్ కడితే చేసుకుంటున్నా అంటే అర్జెంట్ గా ఒక 6x6 పిరమిడ్ కట్టారు. శ్రీ సింహాద్రప్పన్న పిరమిడ్. ఈ మధ్య 108 రోజులు ఇంటింటో ధ్యానంలో భాగంగా చివరి రోజు ఆ ఇంటి దగ్గర పెట్టాం. మళ్ళీ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడి నుంచి ఇక్కడికే పుస్తకం చదివి అనమాట. లాస్ట్కి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. నాకు చాలా ఆనందం. ఎందుకంటే సమాజానికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు వెనకాల పారిపో, సమాజాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు ఏమనుకో, వాళ్ళు చూసి వెనక్కి పారిపో. ఇది నాకు సందేశం వచ్చింది. ఒక సంతోషం. మరి పుస్తకాలు కూడా చదవాలి, ఎందుకంటే షార్ట్ కట్ ఎన్లైట్మెంట్ బుక్. జగదీశ్వర్ గారి మేడం రాసిన ధ్యాన తరంగ పుస్తకం ఎన్నో లక్షల మంది ధ్యానం వైపు తీసుకొచ్చిందాం. అవునా కదా? చిన్న పుస్తకం. మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారమ్మా, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ధ్యాన తరంగం బుక్ మళ్ళీ ప్రింట్ చేయించాం. నాకే అనిపించింది ఇది సైలెంట్ అయిపోతుంది ఏంటి అనుకున్నాను మనసులో. ఈ లోపల బుజ్జాల మేమందరం ఏం చేసామంటే ప్లాన్ చేసి మళ్ళీ ప్రింట్ చేయించాం తప్పనిసరి క్లాస్ కొట్టండి. ధ్యాన తరంగం బుక్. మీ అనుభవంలోకి చెప్పారు ఏదో పుస్తకాలు పంచాలని, అందరూ పంచుతాను, పంచలేకపోతాను అన్నారు. చెయ్యండి ఒక పని. ఎందుకంటే నువ్వేంటో తెలుసుకో, నీలో శక్తిని వెలికి సమాజానికి అందించమన్నారు. మరి పిఎంసి డిజిటల్ ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న మాస్టర్ని మరి డైరెక్ట్ గా వచ్చి కలలేకపోతున్నారు కాబట్టి ఈ ఛానల్ పెట్టి ఈ రోజు 3వ దీంట్లో 48వ ఎపిసోడ్ గా చక్కగా వచ్చారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు పెట్టి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్లాసిబో ఎఫెక్ట్ చాలా అద్భుతమైన పుస్తకం. రామారావు గారితో ఎన్నాళ్ళు బట్టి నాయన నువ్వు ఒక లెక్చరర్వి. మొట్టమొదటగా 2012 తర్వాత పబ్లిక్ లో మన ఏరియాలో గొప్ప మీటింగ్ పెట్టాడమ్మా రామారావు. ఆ రామారావు గారి చంటి గారి టీం అంతా యూత్ ని తయారు చేసి యూత్ అని పత్రిక గారి క్లాస్ పెట్టారమ్మా ఆ రోజు. వెరీ గుడ్. అలాంటి రామారావు గారు తగరపల్సి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటారు. ప్రతిసారి ఏదో మెసేజ్ పెడతాడు. కానీ మొన్న ఒక ఆదివారం మొదలెట్టమాట, 2 ఆదివారాల క్రితం మొదలెట్టి ఇది ఎప్పటికైనా వెళ్తుంది అని అంటాడు. ఇప్పుడే వచ్చింది ఆల్రెడీ 2 వారాలకే. ఇంకా 10 వారాలు 12 చాప్టర్లు ఉన్నాయి చదవాలన్నాడు. ఒక్కొక్క చాప్టర్ చెప్పాడు. మనం చాలా అద్భుతమైన మాస్టర్ అతను. ఎందుకంటే అలా జీవిస్తాడు అనమాట. చూసారు నిన్న చెప్పేటప్పుడు కూడా నార్మల్ గా ఉన్నాడు మనిషి, కానీ తల కూడా దూకోలేదు, సింపుల్ గా ఉన్నాడు. చూసారా? అవును, చూసాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, అందరూ కావాలి. నా ఆనందం ఏంటంటే దుకాణం పెట్టడం. దుకాణం అంటే ఏ దుకాణం కాదు, ధ్యానం దుకాణం. అమ్మగారి ఇల్లే ఊరు, అత్తగారి ఊరు అడిగానమాట. అడిగి నాకు బాగా పనిచేస్తుంది ఆ పదం, వాడతాను నేను. సరదాగా ఏదో అంటే మనం గొప్పగా ప్రేమతో ఎంతో కార్యం చేస్తారు, మనసులో ఉండలేదు. కానీ ఒక సరదా మాట ఆడటం వల్ల గుర్తుండిపోతుంది. పౌడర్ బాబా అంటున్నాను. ట్రెక్కింగ్ లో కూడా పత్రిక వెళ్ళాడు. ట్రెక్కింగ్ లో పౌడర్ డబ్బా పట్టుకెళ్ళండి. ఇప్పటికీ చాలా మంది ఇష్టపడారు. పౌడర్ బాబా వస్తారు, పౌడర్ బాబా పత్రి సార్తో చక్కగా వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు కూడా రాసేవాడిని. ఎందుకు పౌడర్ రాసేవాడిని ఇప్పుడు సీక్రెట్ చెప్తానమ్మా, చెప్పి 1 నిమిషం చెప్తానమ్మా, పర్లేదా? పౌడర్ ఏం తప్పదేంటి, ఏం చేస్తాం ఒప్పుకునే తర్వాత అన్నట్టు మనసు పెట్టారు. ఓకే, పౌడర్ అంటే ఏం లేదండి. ఉదయం బయలుదేరిపోయి వెళ్ళేవాడిని. ఉదయం ఒక స్కూల్, మధ్యాహ్నం అంటే నా ఎక్కడ వర్క్ చేసినా ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే ఎడం చేతి పడి కుడి చేతి తెలియకుండా చేయాలంట. తర్వాత పనే కనబడాలి కానీ మనిషి కనబడకూడదు. పత్రికలు మాట్లాడండి ఇవన్నీ కూడా. తర్వాత ఏ పని చేసి పని చేసి పక్కకు తప్పుకో. ఎవరైతే పని చేస్తారో ఫలితం వస్తుంది. ఎవరైతే పని చేసి పక్కకు తప్పుకుంటారో దివ్య శరీరం తయారవుద్దట మహాత్మ చెప్తారు. నేను పరమ గురు పుస్తకాలు దయచేసి తర్వాత చేసిన పాపం చెప్తే పోతుందని 10 సార్లు అనుకుంటాం. కానీ అలాగే ఒక రోజు ఏంటో చేసిన పాపం చెప్తే పోతుందిలే, చేసిన పాపం చెప్తే పోతుంది, అలాగ అంటూ చేసిన పుణ్యం కూడా చెప్తే పోతుందిలే అని వచ్చింది. అమ్మాయి అయితే చెప్పకూడదు బాబు కూర్చున్నాం. అయితే ఇతరులు ఇన్స్పైర్ అవడం కోసం మన అనుభవాలు చెప్పాలి. పత్రిక గారు ఎందుకు జ్ఞానానుభవాలు చెప్పించారు? చాలు తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు. నేను 3 జిల్లాలు తిరిగి అనుకున్నాను. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత అమ్మాయిన ఇలాంటి ఉన్నారు బాబు, ఒక్కొక్క దగ్గర మనల్ని మించిపోయి ఉన్నారు. 16 దేశాలు తిరిగిసిన వాళ్ళు ఉన్నారు, 3 దేశాలు తిరిగిసి ఉన్నారు, 3 జిల్లాలు తిరిగి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బావిలో కప్పకి బోధించగలవా మహాసముద్రాన్ని? మనం బావిలో కప్పల్లా ఉండకూడదు, మహాసముద్రాన్ని గురించి బోధించడానికి వెళ్ళాలి. చాలా ఆనందం.
పత్రిక గారి ఆశయాన్ని విషయాన్ని మరింత స్వాధ్యాయాన్ని మరింత స్కూల్ యాక్టివ్ తీసుకురావాలి. దయచేసి నూకరత్నమ్మ గారి ఈ సందర్భంగా చిన్న కోరిక, మీకు దగ్గరలో ఉన్న ఒకరిద్దరి చేత ఒక స్కూల్ దత్తత తీసుకొని వారం ఒక 40 వారాలు వెళ్ళిపోతే అక్కడ స్కూల్లో తయారైపోతుంది. ఇది నా తలక అభిప్రాయం. అలాగే ఎన్నో పిరమిడ్లు కట్టిస్తున్నారు. రామలక్ష్మి మీరు నిర్మించి వదిలికూడదు, కాపురం చేసి వదిలికూడదు, అసలు కాలు కట్టి వదిలికూడదు, కాపురం కూడా చేపించాలి. కారు కొని వదిలికూడదు, కవర్ మూసి దాన్ని కొంచెం లైన్లో పెట్టాలి. నిర్మించిన పిరమిడ్ నిర్వహిద్దాం, ఇది నా తలక అభిప్రాయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లలిత తల్లి. మన వసుమతి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నారు. మాట్లాడండి అమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు మేడం క్లాసు. రమణేష్ గారు మాత్రం పిఎంసి డిజిటల్ పెట్టినాక వికసిత పుష్పాలు క్లాసు చెప్పాక ఆయనలో ఇంకా వికసిత పుష్పం కనిపిస్తుంది. ఫేస్ లో ఒక వెలుగు వచ్చింది. పిఎంసి డిజిటల్ లోకి వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ నేను చూసా ఆయనలో. వెలుగు చాలా ఆయనకి నచ్చే పనులు జరుగుతున్నాయి కాబట్టి. మా అల్లుడు గారు ఒక మాట చెప్పారమ్మా. ఏడు చెప్పారంటే, మాయ గారు ఇది డిజిటల్ మాధ్యమంగా ప్రపంచానికి వెళ్ళాలన్నారు. అప్పటికి ఇంకా డిజిటల్ మనం స్టార్ట్ చేయలేదు. డిజిటల్ మాధ్యమంగా తర్వాత మీరు నూతన టెక్నాలజీని, నూతన సాంకేతిక విధానాన్ని అలవర్చుకొని వచ్చింది అతని జ్ఞానంలో. ఆ వ్యక్తిని సంబలాకి తీసుకెళ్లారు మాస్టర్స్. తర్వాత కలికి సినిమా వచ్చిన తర్వాత గేట్ దగ్గరికి రాగారు, ఫస్ట్ బయట రాగానే మాయ గారు మీరు చెప్తున్న పుస్తకాలన్నీ చెప్పేస్తున్నారు ఇక్కడ మహావతార నదిని. ఇప్పుడు ఆల్రెడీ ఇలాగే జరుగుతుంది రాబోయే రోజుల్లో. అంటే అతను నూతన సాంకేతిక విధానాన్ని ఉపయోగించి మీరు ప్రపంచంకి వెళ్ళమన్నారు. ఇది గ్లోబల్ మాస్టర్ కూడా వచ్చేస్తారు. మరి తల్లికి సమయం అది ఎక్కువ సమయం ఇస్తే ఎక్కువ మాట్లాడేస్తారని, జ్ఞానం వెళ్ళిపోద్ది అని చెప్పి తల్లికి టైం కూడా సెక్యూర్ చేస్తారు మాట్లాడారు. సంతోషం. ధన్యవాదాలమ్మా. చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది క్లాసు. నేను వెళ్ళబోతున్నాను కనుక నేను కూడా క్లాసులు చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా అన్ని ఫోన్ నెంబర్లు అందాలి నాకు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే అనిత, ఏం చేయాలండి అనుకోవడమే లేటు. తప్పకుండా నేను పొందింది అందరికీ అందించాలనేదే నా ఆశయం. చెయ్యాలి. నేనైతే తెల్లవారి 3:30 లేసి మెడిటేషన్ చేస్తే మాట్లాడడం రాదు కదా, ఎవరు చెప్తారు అందరికీ అని ఏడ్చేసేదాన్ని ఒక్కొక్కసారి స్టార్టింగ్ లో. నాకు మాట్లాడడం రాదు, మరి అందరికీ ఎవరు చెప్తారు అని ఏడ్చేదాన్ని. దానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్, అది మర్చిపోయాను. నేను చదువుకున్న స్కూల్ నాకు చూపిస్తున్నారు ఎవరో ఒకరు వచ్చి. ఆ స్కూల్ ప్రాంగణము, అక్కడ ఉన్న పిల్లలు అందరూ కనిపిస్తున్నారు. ఇదేంటి ఇది ఎందుకు కనిపించింది అనుకుంటే, తెల్లవారు వంట చేస్తూ అక్కడ ఉన్నది చిన్నపిల్లలే కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పొచ్చు అని వచ్చింది ఆన్సర్. వెంటనే ఫస్ట్ నేను చేసిన పని ఆ సీతానగరం స్కూల్కి వెళ్ళి, అక్కడ కూడా రమణేష్ సార్ పేరే వాడారు. అక్కడ ప్రిన్సిపల్ సార్ బీచ్ లో కనిపించి ఆయన ఏదో నెంబర్ ఇచ్చారు, పడేశానమ్మా, మీరు వచ్చింది మామూలుగా రాలేదు, నేను 4-5 నెలల నుంచి తప్పన పడుతున్నాను, స్కూల్లో మెడిటేషన్ చెప్పేవాళ్ళు ఎవరైనా వస్తే బాగుందని ఆ ప్రిన్సిపల్ సార్ నేను వెళ్ళిన వెంటనే చెప్పారన్నమాట. 750 మంది పిల్లలకి ఫస్ట్ టైం బుజ్జి నేనే వెళ్ళి ధ్యానం చెప్పాము అక్కడ. దాంతో నాకు భయం పోయింది మాట. నాకు కూడా మాటలొచ్చు, నేనైతే ధ్యానం చెప్పగలను. ప్రతిసారి ఒకటే చెప్పేవారు, ఏ నేర్చుకున్నారు కదా బయటికి వెళ్ళి ఏ చెప్పండి అనేవారు మాట అందరినీ చూసి. ఆ విషయం గుర్తొచ్చింది అప్పుడు. అంటే నాకు ఏ వచ్చింది మాట, నేను చెప్పగలుగుతాను, నాకు కూడా మాట్లాడడం వచ్చు అన్నది అప్పుడు నాకు అర్థమయ్యి ఇంకా అక్కడ నుంచి ఆపలా ఇప్పుడు కూడా. నేను పుట్టిన ఊరు మలేషియా వెళ్ళి ధ్యానం చెప్పొచ్చాను. అలా రోజులుండి అన్ని తర్వాత జరిగింది. అంతమ్మా చెప్పండి. ఈ సందర్భంగా ఒక చిన్న సీక్రెట్, అంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి ఒక అంటే సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ సీక్రెటే. నేను 2006 నుంచి ప్రతి 3 జిల్లాల్లో కూడా కనిపించిన హై స్కూల్, మ్యాక్సిమం హై స్కూల్ దారి కనబడి చాలు ఆ మండలంలో 5 హై స్కూల్ పేర్లు చెప్పుకోవడం, హై స్కూల్ 5 కంప్లీట్ చేసే వరకు నిద్రపోయేవాడు కాదు. అలాగే 3 జిల్లాల్లో 100 మంది టీచర్ ట్రైనింగ్స్ అయ్యాయి. నా అమ్మగారిని కూడా 20 స్కూల్ టీచర్లు ఒక దగ్గర సమావేశం అయితే 8 రోజులు అయితే, అమ్మ వస్తానని ఈ రోజు పోస్ట్పోన్ చేశాను. లాస్ట్ రోజు వెళ్దాం అనుకుంటే ఆ రోజే మా అమ్మగారు వెళ్ళకుండా బాడీ వెకెట్ చేశారు. ఈ స్కూల్ 20 స్కూల్ టీచర్ మీటింగ్ అయిపోతే ఒక్కరోజు మిస్ అయితే ఒక 20 స్కూల్ టీచర్ మీటింగ్ మిస్ అవుతుంది. అలాగే భీముల డైట్ టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ అన్నమాట.
అక్కడికి వెళ్ళి నేను చెప్పే భాగ్యం నాకు కలిగింది. అలాగే ఎన్నో వాటికి చెప్పాను అనమాట. ఎందుకంటే కనిపించిన గవర్నమెంట్ వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది అని తెలుసుకుని ఆ వ్యవస్థలోకి వెళ్ళాను. క్రిస్టియన్ బిఈడి కాలేజెస్ లో కూడా చెప్పాను. నన్స్ ఎక్కడికి లోపల రానివ్వరట. నన్ను బ్రదర్ నువ్వు నిజంగా గొప్ప విషయాలు చెప్పాను లోపల తీసుకెళ్లి కానుక కూడా ఇచ్చారు. మేము కానుకలు తీసుకుంటే ఒప్పుకోలేదు నన్స్. నాకు బైబిల్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆరులో శ్రీకృష్ణుడు అంటే ఇలాంటి చెప్పుకుని చాలా ఉంటాయి. ఇంకా నేను చేసిన గొప్ప పనులు ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో జిల్లా స్థాయి మీటింగ్లకు వెళ్ళి ఆ మండలానికి ఒక ట్రైనింగ్ ఉంటాడు. అక్కడికి మహిళా సంఘాలు ఉంటాయి. మండలానికి ఒక మహిళా ప్రాంగణం ఉంటుంది. అక్కడికి ఒక జిల్లా అయితే అదే మోడల్ ఇంకో జిల్లాలు పెట్టేవారు. అలాగా ఎన్నో విషయాలు రోజుకి 13 గంటల పైబడి శ్రమించే అవకాశం నా మిస్సెస్ నాకు ఇచ్చింది. ఈ రోజు మన అందరూ ఇక్కడ పనిచేస్తున్నాం. మన కుటుంబ సభ్యులకు చాలా 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 రుణపడి ఉండాలి. రుణం అని కాదు, కృతజ్ఞత చెప్పుకొని ఉండాలి. వాళ్ళు మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఈ రోజు కూడా నేను నూతన సాంకేతిక విధానాన్ని అవలంబించాను అన్నమాట. ఏంటంటే ఎప్పటి బట్టి ఉంది, ఇదిగో దీన్ని ఇప్పుడు దాకా నాకు ఉంది కానీ దాన్ని ఉపయోగించలేదు. ఈ రోజు ఉపయోగించాను అనమాట. ఎందుకో తెలియదు. ఈ కెమెరాలో తీయలేదు. నూతన సాంకేతిక విధానం దయచేసి మీ దగ్గర ఉంటాయి. ఇదిగో ట్రైపాడ్. అది ఎప్పుడు బట్టే ఉంది కానీ ఉపయోగించుకోవట్లేదు. మన దగ్గర టెక్నాలజీ ఉంది కానీ ఉపయోగించలేదు. బయటకు అది లోపల ఉందట. లక్షల సంవత్సరాలు బట్టి మనకు ఆ టెక్నాలజీ ఉంది. చాలా సంతోషం. ఎక్కువ సమయం కాదు. నాకు కూడా 108వ ఎపిసోడ్ దగ్గర నాకు ఒక రోజు అవకాశం ఇవ్వమని ఈ రోజు కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, మీరు చెప్పాలే కానీ తప్పని. ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే నూకరత్నం గారు చెప్పిన తర్వాత నాకు వచ్చింది. మరి ఆమె అంత అద్భుతంగా చెప్పించినప్పుడు నేనేం చెప్పలేదు. మొత్తం చిరిని అని చెప్పేది చల్లారి. కూడా సరిపోదు. తర్వాత పిఎంసి డిజిటల్ వారు అన్యదా భావించకండి. ఇక్కడ 14 మంది ఉన్నారు. దయచేసి చేయొచ్చు మాట్లాడండి. నేను గడిగడికి మాట్లాడుతాను అనుకోకండి. ఇచ్చిన వాళ్ళు కృతజ్ఞత చెప్పడం కోసం వస్తున్నాను అనమాట. పత్రిజీ గారి తరఫున సిఎస్ఎస్ఎం తరఫున అందుకే అన్యదా భావించద్దు. మనకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పటి వరకు చక్కగా మేడం యొక్క అనుభవాలతో పాటు మరి సారు వసుమతి మేడం వారు చెప్పటం, మరి మీ తరపు నుంచి కూడా వారు చెప్పారు అనుకుంటున్నాము. మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నట్లుగా మెసేజ్ రూపంలో అయినా తెలియజేయొచ్చు. మరి ఇంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మరి పత్రిజీ మన అందరికీ ఇచ్చిన ఆ స్ఫూర్తి, మేడం ఇందాక చెప్పినట్లు మాట్లాడలేను అని అనుకున్న వాళ్ళతో కూడా మాట్లాడించగలరు. ఇప్పుడు నేనైనా అంతే, ఎప్పుడు చూసి ఒక నమస్కారం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ అని కూర్చునేదాన్ని. ఇప్పుడు నేను ఎవరికి ఎదుటోళ్ళకి కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. ఎక్కడ ఏది అవసరము. ఈ సందర్భంగా నిజంగా గ్రేట్ అనిత. ఈ వర్క్ తీసుకొని చక్కగా చేయగలుగుతుంది. తనే చేయగలదు కాబట్టి ఇది ఇవ్వబడింది ప్రత్యేకంగా. హార్ట్ఫుల్ గా చేస్తూ తను. వెరీ గుడ్ అనిత, సూపర్ వర్క్. చెప్పింది లేదు కానీ ఇంత గొప్ప ఎక్కువ అవకాశం నేచర్ ఇచ్చింది అన్నమాట. అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చేయగలుగుతున్నాము. పత్రిజీ ఇలాగే అందరం కలిసినప్పుడు సార్ ఒకసారి ఏంటి విశేషాలు అని అందరినీ అడుగుతూ ఉంటారు. అలాగే నన్ను ఏంటి సంగతిలో అన్నప్పుడు నేను అప్పుడు ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ సార్, దట్ ఈస్ పత్రిజీ రావట్లేదు, నాకు అది చాలా ఇష్టం. ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాగానే ఫస్ట్ టూర్ డైరీ చూస్తాను, మీ షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ ఉన్నారా అనేసి. ఆ తర్వాత దట్ ఈస్ పత్రిజీ చదువుతాను సార్, అది రావట్లేదు, అది కావాలి అని అడిగాను. అంటే నువ్వు చెయ్యి అని అన్నారు. నువ్వు చెయ్యి అంటే నేను వాళ్ళని కనుక్కొని రాయించడం ఇవన్నీ నా వల్ల అయ్యే పనా అని చెప్పేసి నేను ఇంకా కామ్ గా ఉన్నాను. లాస్ట్ ఇయర్ కేశవరాజు గారిని అడిగాను, సార్ దట్ ఈస్ పత్రిజీ రావట్లేదు, అది ఉంటే బాగుంటుంది. సార్ని అడిగాను, మళ్ళీ నేను అక్కడ చెప్పలే సార్ నన్ను చేయమని చెప్పారు అని. అది ఉంటే బాగుంటది కదా, సార్ని అడిగాను, సార్ కూడా ఏం అనలేదు అనేసి. అంటే అది నా ఒక్కడిది కాదమ్మా, అందరం మనం ప్యానల్ డిస్కషన్ పెట్టి చేయాలి అని అన్నారు. అయితే మళ్ళా మరి అది ఏమైందో నాకు తెలియదు, నేను అడగలేదు. కానీ ఇప్పుడు మన చేతిలో ఇది ఉంది. రోజు మనకు వచ్చిన మాస్టర్స్ పత్రిజీ గురించి చెప్పేటప్పుడు ఇది కదా దట్ ఈస్ పత్రిజీ అయితే నాకు తృప్తి సరిపోలేదు. అందుకని చెప్పేసి ప్రతి గురువారం దట్ ఈస్ పత్రిజీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఇప్పుడు.
మరి సార్ ఆ క్వాలిటీస్ ఏవైతే నచ్చి దట్ ఈస్ పత్రిజీ అనిపిస్తుందో మన సీనియర్ మాస్టర్లు ఒక్కొక్కటి అది చెప్తున్నారు అనమాట. గ్లోబల్ మాస్టర్స్ ఇందాక సార్ అన్నట్టు మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ రేపు బుధవారం నుంచి మరి స్టార్ట్ చేసుకుంటున్నాం. రేపు బుధవారం 8 గంటలకు వస్తుంది. తప్పనిసరిగా దాన్ని కూడా అందరూ వీక్షించి మీ అభిప్రాయాన్ని తెలిపి మనకి అందరికి ప్రోత్సాహకరంగా మీరు అందిస్తున్న ఆ సహకారానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలతో మీ అనిత. ఉమామహేశ్వరి గారు మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అనిత మేడం, నమస్తే మేడం. మేము కడప నుండి మాట్లాడుతున్నాను. పడుతుందా మేడం? వినిపిస్తుందమ్మా, చెప్పండి. మేడం అద్భుతంగా క్లాస్ ఈరోజు చాలా బాగుంది మేడం. ఆ మేడం అనుభవాలే మాకు కూడా ఉన్నాయి మేడం. చదివి చెప్పలేకపోవడము, ఎవరు ఇంకా ధ్యానానికి రాలేకపోతున్నారని మేము కూడా చెప్పాలని తపన మాలో ఉంది మేడం. అది చెప్పడానికి మాకు అది మేడం చెప్పినారు కదా, ముందు భయపడతా ఉన్నాము